హలో ఎవ్రీవన్, ఫ్రమ్ దిస్ వీడియో వీఆర్ స్టార్టింగ్ ఇండేఎస్ సిరీస్. మనకు వచ్చిన వీడియోస్లలో ఇండేఎస్ తెలుగులో కాన్సెప్ట్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి కమెంట్స్ వచ్చాయి. సో ఎట్లాగో మనకు సిఏ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ హియర్ ఈస్ టు టాక్ అబౌట్ ద స్టాండర్డ్స్ విచ్ ఆర్ మోర్ రిలవెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్ అండ్ ఆల్సో మోర్ రిలవెంట్ ఫర్ యువర్ ప్రాక్టికల్ అప్లికేషన్ పర్స్పెక్టివ్. సో మెయిన్ స్టాండర్డ్స్ నేను తీసుకొచ్చాను. First like 3 to 4 days we will talk about those standards which are important for us to understand the basics of how the Ind AS is structured. Minimum financial statements lo presentation ela ivvali, events occurring after the reporting date, అలాంటి చిన్న స్టాండర్డ్స్, అకౌంటింగ్ పాలసీస్ ఎలా ఉంటుంది, ఇలాంటివి మనం స్టార్ట్ చేద్దాం. ఒక 4-5 days తర్వాత 4-5 సెషన్స్ తర్వాత విల్ బి స్టార్టింగ్ విత్ ద మేజర్ న్యూమరికల్ రిలేటెడ్ స్టాండర్డ్స్ లైక్ consolidation, business combination, income tax, leases, revenue recognition, కొన్ని అలాంటివి ఉన్నాయి కదా, ఎంప్లాయీ బెనిఫిట్స్, షేర్ బేస్డ్ పేమెంట్స్, ఇలాంటివి స్టార్ట్ చేద్దాం. సో ఇనిషియల్లీ ఫర్ ఫ్యూ డేస్ వీ విల్ టాక్ మోర్ అబౌట్ వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఇండేఎస్. ఇండేఎస్లో మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ఐగ్యాప్లో ప్రిపేర్ చేసిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటుంది, ఇండేఎస్ ప్రకారం ఆర్ యూఎస్ గ్యాప్ ప్రకారం ప్రిపేర్ చేసిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటుంది. యూఎస్ గ్యాప్కి మన ఇండేస్కి అక్కడక్కడ కొన్ని కార్వౌట్స్ ఉంటాయి, అవి ఎట్లాగో టైంతో పాటు మనం చెప్పేసుకుంటాము. బట్ ఫోకస్ ఈజ్ మోర్ అబౌట్ అండర్స్టాండింగ్ ద స్ట్రక్చరల్ చేంజెస్ దాట్ ఇండేస్ హ్యాస్ బ్రాట్ ఫ్రమ్ అవర్ మేజర్ ఐగ్యాప్. సో లెట్ స్టార్ట్. సో ఇవాళ ఫస్ట్ యాజ్ అ నేమ్ సజెస్ట్ మనం నంబర్ 1తోనే స్టార్ట్ చేస్తున్నాం. ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. మనకు ముందు AS1 డిస్క్లోజర్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్ అని ఉండేది. అంటే అక్కడ ఓన్లీ కొన్ని పాలసీస్, కంపెనీస్ వాళ్ళు ఎలాంటి పాలసీస్ని ఫ్రేమ్ చేస్తున్నారు, ఎలాంటి మెథడ్స్ని అడాప్ట్ చేస్తున్నారు, అలాంటివి జస్ట్ డిస్క్లోజ్ చేస్తే సరిపోయి ఉండేది. కానీ ఇక్కడ అలాంటి వర్డ్స్ యూస్ చేయట్లేదు. ఇక్కడ క్లియర్గా చెప్పారు, మీరు ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేయాలన్నప్పుడు ఇలాంటి మేజర్ థింగ్స్ని మీరు కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది అనేది. సో ఐ ఫీల్ దో ఇట్ ఈస్ ఆఫ్ ఎ లెస్సర్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, but it is more important from understanding the Ind AS as per se. Okay, so let's start. మనము ఈ స్టాండర్డ్లో ఆబ్జెక్టివ్ ఏంటి, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ది స్టాండర్డ్. సో ఏదైనా ఒక అకౌంటింగ్ స్టాండర్డ్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వీ షుడ్ సీ ఈజ్ వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ ది స్టాండర్డ్, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ది స్టాండర్డ్, దెన్ వీ కెన్ కమ్ బ్యాక్ టు వాట్ ది స్టాండర్డ్ ఈస్ సేయింగ్. ఓకే, సో దట్ ఈస్ ద మినిమమ్ థింగ్ దట్ వీ షుడ్ బి డూయింగ్ ఇట్. సో కమింగ్ టు ద ఆబ్జెక్టివ్, సో ఈ స్టాండర్డ్ ఏం చెప్పడానికి ట్రై చేస్తుంది అంటే బేసిస్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ జనరల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో మనకి ఇక్కడ జనరల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేశారంటే, సో నాట్ ఎవ్రీబడి హూ ఈస్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ విత్ ద కంపెనీ. సో కంపెనీ తోటి ప్రతి ఒక్కరు కంపెనీలో ఏం జరుగుతుందో తెలుసుకోలేని పరిస్థితులు చాలామంది ఉంటారు. సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ని సెట్ అయ్యేలాగా ఉండాలి. అంటే ఎగ్జాంపుల్, ఒక గుజరాత్లో ఏదో ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ నేను చూడాలనుకుంటున్నాను అంటే దే షుడ్ ప్రిపేర్ ఏ జనరల్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్. సో ఆ రిపోర్ట్ ఎలా ఉండాలి అంటే ఆ కంపెనీకి ఎలాంటి సంబంధం లేని వాళ్ళకు కూడా, కంపెనీలో ఆపరేషన్స్ ఎలా జరుగుతున్నాయో తెలుసుకోలేని వాళ్ళకు కూడా ఇట్ షుడ్ బి ఏబుల్ టు క్యాటర్ టు ఎ లార్జర్ ఆడియన్స్. ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంపెనీకి సంబంధించి లేకపోయినా కానీ యూ షుడ్ బి ఇన్ ఏ పొజిషన్ టు అండర్స్టాండ్ దోస్ ఫైనాన్షియల్ అని చెప్పడాన్ని మనం ఇక్కడ జనరల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటాము. అంటే క్రెడిటర్స్ కావచ్చు, డెటర్స్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, కాంపిటీటర్స్ కావచ్చు, కస్టమర్స్ కావచ్చు, ఇంకా ఎవరైనా ఆ కంపెనీతో ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆ ఫైనాన్షియల్ స్ట్రెంత్ని, స్టెబిలిటీని చూడాలనుకున్నప్పుడు ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ క్యాటర్ చేస్తుంది. కాబట్టి వీళ్ళు దే కంటిన్యూ టు యూజ్ దిస్ వర్డ్ జనరల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ టు ఎన్షూర్ కంపారబిలిటీ. సో ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, మేము ఏవైతే ఈ జనరల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని అంటున్నామో ఇది కంపారబుల్గా ఉండడానికి చూడాలి అని అనుకుంటున్నాం. సో కంపారబుల్గా ఎప్పుడు ఉంటుంది, మనము ఈ ఇయర్లో ఏవైతే అకౌంటింగ్ పాలసీస్ని ఫాలో అయ్యామో, ఎలా అయితే ప్రజెంట్ చేసామో, ఏవేవి నోట్స్ టు అకౌంట్స్ ఇచ్చామో, ఎలా షెడ్యూల్స్ని ప్రిపేర్ చేసామో, ఎలా గ్రూపింగ్ చేసామో, ఎలా బైఫర్కేట్ చేసామో, ఎలా క్లాసిఫై చేసాము, కరెంట్ కావచ్చు, నాన్ కరెంట్ కావచ్చు, ఆఫ్ సెట్టింగ్ కావచ్చు, ఆపరేటింగ్ సైకిల్ కావచ్చు, ఎనివే మనం అన్ని పాయింట్స్ ఇంకా టైంతో పాటు మాట్లాడుతూ ఉంటాము. బట్ ప్రస్తుతానికి మీరు ఒక పీరియడ్ని ఇంకొక పీరియడ్తో కంపేర్ చేయాలి అంటే ఇవన్నీ స్టాండర్డ్ కరెక్ట్గా ఫిక్స్ చేయాలి, అది కన్సిస్టెంట్గా ఫాలో అవ్వాలి. సో అదే చెప్తున్నాడు, విత్ ద ఎంటిటీస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద ప్రీవియస్ పీరియడ్స్. సో మీ ప్రీవియస్ పర్ఫార్మెన్స్ని కరెంట్ ఇయర్ పర్ఫార్మెన్స్తో చూడాలి అనుకున్నప్పుడు మీరు డెఫినెట్లీ మీరు ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో చెప్పిన పాయింట్స్ అన్ని కన్సిడర్ చేయాలి. అదే ఇక్కడ చెప్తుంది, విత్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద అదర్ ఎంటిటీస్. సో ఒకటే ఇండస్ట్రీలో ఉన్న ఇంకొక కంపెనీతో కంపేర్ చేసినప్పుడు వాళ్ళు సేమ్ క్లాసిఫై చేయడం కానీ, వాళ్ళు దాన్ని ఆపరేటింగ్ సైకిల్ పెట్టడం కానీ, వాళ్ళు కరెంట్, నాన్ కరెంట్ క్లాసిఫికేషన్ కావచ్చు, మెటీరియాలిటీ లెవెల్ కావచ్చు. సో మీరు
అందరూ ఒక స్టేజ్కి వచ్చినప్పుడు అది కంపారబుల్గా ఉంటుంది. సో దట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ది స్టాండర్డ్. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ది స్టాండర్డ్ ఇస్ టు ensure that we can compare the financial statements of your own company from your previous year's experience as well as your own company with your competitors. అది మనకి ఇక్కడ ఆబ్జెక్టివ్ గా చెప్తుంది. It sets out the overall requirements for the presentation of financial statements, guidelines for the structure and మినిమం రిక్వైర్మెంట్స్ ఫర్ దేర్ కంటెంట్. అంటే ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో కంటెంట్ అంటే ఏమేమి ఉండాలి అని చెప్పడానికి మినిమం ఈ స్టాండర్డ్ చెప్తుంది. అంటే మీరు ఇంతకన్నా ఎక్కువ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అన్నను, ఎన్షూరింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ అబ్స్ట్రక్టింగ్ ద ఆబ్జెక్టివిటీ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. కానీ మినిమం ఏమేం పాయింట్స్ ఇవ్వాలి అనేది మనకి స్టాండర్డ్ క్లియర్గా చెప్తుంది. అండ్ గైడ్ లైన్స్ కూడా మనకు చెప్తుంది, మినిమం ఏం గైడ్ లైన్స్ ఉండాలి, మొత్తం ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉండాలి అనేది ఈ స్టాండర్డ్ మనకు చెప్తుంది. సో ఎవరైనా ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని అనలైజ్ చేయాలనుకుంటున్నారు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నారు, నేర్చుకోవాలనుకుంటున్నారు, అయితే హై లెవెల్ అనుకున్నప్పుడు ఈ స్టాండర్డ్ మనకు చాలా యూజ్ అవుతుంది. స్కోప్లోకి వద్దాం. స్కోప్లో మనకి ఏమేమి కవర్ అవుతున్నాయో, దిస్ స్టాండర్డ్ అప్లైస్ టు ఆల్ టైప్స్ ఆఫ్ ఎంటిటీస్ అంటున్నాడు. ఆల్ టైప్స్ ఆఫ్ ఎంటిటీ అంటే అది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కావచ్చు, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కావచ్చు, ప్రాఫిట్ ఓరియంటెడ్ కావచ్చు, నాన్ ప్రాఫిట్ ఓరియంటెడ్ కావచ్చు, ప్రతిదానికి ఇది అప్లై అవుతుంది. సో మాది ఎన్జిఓ, మేము దీన్ని అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదేమో, లేదంటే మేము లాస్ మేకింగ్లో ఉన్నాము, లేకపోతే మేము ఎస్ఎంఈ, లేకపోతే మేము లిస్టెడ్ ఎంటిటీ, అలాంటివి ఏం లేదు. అందరికీ ఇది యూజ్ అవుతుంది. అన్లెస్ ఏదన్నా ఒక సపరేట్ రెగ్యులేషన్ ఆర్ ఇంకేదైనా ఒక కంప్లైన్స్, నీకు ఏదైనా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు, బట్ ఇది అందరికీ యూజ్ అవుతుంది. సో ఎవరెవరికి యూజ్ అవుతుంది? హూ ఈస్ ప్రిపేరింగ్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ఇండ్ AS 110. సో మనం ఎట్లాగో అది ఫ్యూచర్లో ఒక పెద్ద ఫిష్, అది మనం దాన్ని ఎట్లాగో మనం స్టార్ట్ చేస్తాము. సో మీరు కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే మీ ఓన్ స్టాండర్డ్ లోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు, లైక్ సపరేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీరు ప్రిపేర్ చేస్తున్నారు, అప్పుడు మీరు ఇదే ఈ స్టాండర్డ్లో చెప్పిన మినిమం రిక్వైర్మెంట్స్ని ఫాలో అవ్వాలి. ఆర్ మీరు కన్సాలిడేట్ చేస్తున్నారు, మీ స్టాండర్డ్ లోన్తో పాటు మీ సబ్సిడరీస్, మీ అసోసియేట్స్, మీ జాయింట్ వెంచర్స్, అవన్నీ కలిపేసి మీరు కన్సాలిడేట్ చేసేటప్పుడు అందులో కూడా ఈ స్టాండర్డ్స్లో చెప్పిన రిక్వైర్మెంట్స్ని ఫాలో అవ్వాల్సిన అవసరం వస్తుంది. ఎక్సెప్షన్, దిస్ స్టాండర్డ్ డస్ నాట్ అప్లై టు స్ట్రక్చర్ అండ్ కంటెంట్స్ ఆఫ్ కండెన్స్డ్ ఇంటరిమ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ఇండ్ AS 34. సో అది కూడా మనం ఫ్యూచర్లో మాట్లాడుకుందాం. మనకు ఇంటరిమ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని ఉంటుంది. ఇయర్లీ చేసే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కాకుండా క్వార్టర్లీ కూడా చేసుకుంటారు. ఇది మీరు ఇంటర్ లెవెల్లో చదివే ఉంటారు, సో పెద్ద తేడా ఏమి ఉండదు. సో ఇంటరిమ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసుకుంటప్పుడు డెఫినెట్లీ వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ఇవ్వరు, వాళ్ళు కండెన్స్డ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ఇస్తారు. ఇంటరిమ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అంటే మీనింగే అది, మాకు ఇయర్ మొత్తం వెయిట్ చేసే ఓపిక లేదు. మేబీ మీరు లిస్టెడ్ ఎంటిటీ అయి ఉండొచ్చు, లేదంటే మీరు మీ ఓనర్స్కి, మీ మేనేజ్మెంట్కి, మీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి మీ పర్ఫార్మెన్స్ని క్వార్టర్లీ లెవెల్లో చూపించాలనుకున్నప్పుడు మీరు షార్టెస్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మీరు మీ ఫైనాన్షియల్స్ని ప్రిపేర్ చేయాలి. కాబట్టి ప్రతిదీ ఇన్ డీటెయిల్గా చెయ్యరు. కాబట్టి డెఫినెట్లీ మీరు ఈ ఇండ్ AS 1లో చెప్పిన ఎలాబొరేటెడ్ ఎక్స్ప్లెనేషన్, ఎలాబొరేటెడ్ గైడెన్స్ ఈ ఇంటరిమ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి అప్లై కాదు. జస్ట్ ఇన్ కేసు మీరు ఏదైనా ఒక ఎంటిటీకి ఇంటరిమ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలని అనుకుంటున్నప్పుడు మీరు ప్రతిదీ డిస్క్లోజ్ చేయాలి, ప్రతి అకౌంటింగ్ పాలసీస్ని ఇలానే ఫాలో అవ్వాలి, వీటిని నోట్స్ టు అకౌంట్స్లో పెట్టాలనే అవసరం లేదు. సో టర్మినాలజీ కోసం కూడా మాట్లాడుకుందాం. దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ సమ్వన్ హూ ఈజ్ అబ్సల్యూట్లీ న్యూ టు ది స్టాండర్డ్. సో కొన్ని వర్డ్స్ మనము ముందు ఐ గ్యాప్లో వాడిన వర్డ్స్కి మనము ఈ ఇండ్ ASలో, US గ్యాప్లో, IFRSలో ఇందులో వాడే వర్డ్స్ కొన్ని వేరే ఉంటాయి. ఆ వర్డ్స్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏవైతే టర్మినాలజీస్ ఈ స్టాండర్డ్స్లో వాడారో అది జనరల్గా దే హ్యావ్ kept in mind that they are going to use this for a ప్రాఫిట్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్. కానీ నాన్ ప్రాఫిట్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్ కూడా ఈ స్టాండర్డ్లో ఉన్న టర్మినాలజీని అర్థం చేసుకోవచ్చు. కానీ చిన్నగా తేడాస్ ఉంటాయి. మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటాం, వాళ్ళు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అంటాము. ఓకే, సో చిన్న వర్డ్స్ని అక్కడిక్కడ మారుస్తారు, ఎందుకంటే దే విల్ నాట్ బి వర్కింగ్ ఫర్ ప్రాఫిట్స్ అట్లా. బట్ బేసికలీ దిస్ ఈజ్ మెంట్ ఫర్ దిస్ ఈజ్ మోర్ డైరెక్టెడ్ టువర్డ్స్ ఏ ప్రాఫిట్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్. If entities with a non-profit activities in the private sector or public sector apply this standard, they may need to amend the description used for in line with the financial statements. So ఎవరైతే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ స్టాండర్డ్ని వాడేటప్పుడు ఈ టర్మినాలజీస్లో కొంచెం టర్మినాలజీస్ని అడ్జస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే మనం ఇక్కడ ఈక్విటీ అంటాము, ఇక్కడ షేర్ హోల్డర్స్ అంటాము. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తున్నాడు, entities that do not have equity as defined under Ind AS 32 and entities whose share capital is not equity may need to adopt the financial statements presentation of members or unit holders interest.
సో ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడు ఒకసారి అర్థం చేసుకోండి. మనం జనరల్గా ఇది మనం ఒక కంపెనీని ఇంటెండ్ చేసుకొని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ఈ స్టాండర్డ్ని ప్రిపేర్ చేసాం కాబట్టి వి కీప్ యూజింగ్ ఈక్విటీ. కానీ వాళ్ళకి అది ఈక్విటీ అనేది ఉండదు, వాళ్ళకి షేర్ హోల్డర్ ఇంట్రెస్ట్ అయి ఉండొచ్చు, లేదంటే మెంబర్స్ పార్టిసిపేషన్ అని చెప్పేసి ఉండొచ్చు. కాబట్టి అలాంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నౌ కమింగ్ టు ద డెఫినేషన్స్. ఈ డెఫినేషన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. జనరల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇందాక స్టార్టింగ్లోనే చెప్పాను. ఏ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అయితే ప్రతి ఒక్కరు యూజ్ చేయగలుగుతారు, ఎలాంటి థర్డ్ పార్టీ అవసరం లేకుండా అనేది, అంటే మినిమం అండర్స్టాండింగ్ ఉండాలి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పైన, వాళ్ళకి యూస్ఫుల్ అయ్యేలాగా ప్రిపేర్ చేసిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని మనము జనరల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని అంటాము. ఇంకొకటి మనకు ఇంప్రాక్టికబుల్ అని అంటాడు. ఇంప్రాక్టికబుల్ అనేది ఎక్కడ ఈ వర్డ్ని యూజ్ చేస్తారంటే, జనరల్గా ఏ అకౌంటింగ్ స్టాండర్డ్లో ఎవరెవరికి ఏ స్టాండర్డ్ అప్లికబుల్ అవుతుందో వాళ్ళ దాన్ని కంపెనీ ఆర్ మేనేజ్మెంట్ షుడ్ ఎన్ష్యూర్ ఆర్ ఎండ్యూవర్ టు ఇంక్లూడ్ దట్ అకౌంటింగ్ స్టాండర్డ్. ఇంకేదో ఒక లీజ్ అకౌంటింగ్ ఉంది, ఆ లీజెస్లో వాళ్ళు ఇలా చెప్తున్నారు, మీరు ROIని మీరు క్రియేట్ చేయండి, లైబిలిటీని క్రియేట్ చేయండి, ఇలా చేయండి అని చెప్పి. సో యూ షుడ్ మేక్ యువర్ మ్యాక్సిమం ఎఫర్ట్స్ టు అడియర్ టు దోస్ అకౌంటింగ్ పాలసీస్. ఓకే, అకౌంటింగ్ స్టాండర్డ్ ఎక్కడెక్కడ అకౌంటింగ్ స్టాండర్డ్ మిమ్మల్ని ఏమేమి చేయమంటుందో యూ షుడ్ మేక్ ఎవ్రీ పాసిబుల్ ఎఫర్ట్ టు ఎన్ష్యూర్ దట్ యూ అడియర్ ఆర్ యూ కంప్లై విత్ దట్ అకౌంటింగ్ స్టాండర్డ్. కానీ ఎంత ట్రై చేసినా మేమున్న ఆపరేషన్స్ ప్రకారం, మేమున్న సిచ్యుయేషన్ ప్రకారం, మాకున్న ఎంటిటీ స్ట్రక్చర్ ప్రకారం అది మాకు సెట్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు దెన్ యూ కెన్ సే దట్ ఈస్ ఇంప్రాక్టికబుల్. సో ప్రతిదాన్ని నేను ఇంప్రాక్టికబుల్ అనలేవు. అంటే ఇప్పుడు ఫిక్స్డ్ అసెట్ రిజిస్టర్ని మెయింటైన్ చేయాలి, ఫిక్స్డ్ అసెట్ రిజిస్టర్లో ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఇలా ఉండాలి, ఓపెనింగ్ WDV ఉండాలి, లేకుంటే మీరు ఏమైనా సేల్ చేస్తే దానికి సపరేట్గా డిప్రిసియేషన్ ఉండాలి, క్లోజింగ్ WDV ఆర్ డ్యూరింగ్ ద పీరియడ్ పర్చేస్ చేసిన ఐటమ్స్ పైన డిప్రిసియేషన్, ఇలాంటి ఒక మినిమం స్ట్రక్చర్ అనేది ఒకటి మెయింటైన్ చేస్తుంది. మనకు PPA స్టాండర్డ్ కూడా చెప్తుంది మీరు ఇలా దీన్ని ప్రజెంట్ చేయాలి అని చెప్పేసి. కంపారిటివ్స్ కరెంట్ ఇయర్ది ఉండాలి, లాస్ట్ ఇయర్ది ఉండాలి. సో యూ షుడ్ మేక్ యువర్ మ్యాక్సిమం ఎఫర్ట్స్ టు కంప్లై విత్ దట్. కానీ అంతేగాని నాకు చేయడానికి టైం లేదు, లేకపోతే చేయడానికి అర్థం కావట్లేదు అని చెప్పేసి నో, ఇట్ ఈస్ ఇంప్రాక్టికబుల్ ఫర్ అస్ టు డూ ద కంప్లై విత్ దట్ స్టాండర్డ్ అని చెప్పి మీరు సింపుల్గా ఒక నోట్ ఇవ్వలేరు. ఇప్పుడు ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తాను. జనరల్గా మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేసేటప్పుడు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని ఒక సర్వర్లోనూ లేదంటే అట్లా మెయింటైన్ చేస్తాం. కానీ ఏదో ఒక న్యాచురల్ కెలామిటీ వల్ల కావచ్చు, ఫైర్ యాక్సిడెంట్ వల్ల కావచ్చు, లేకపోతే సమ్ ఆర్ అదర్ రీజన్ మీ ఆ డేటా మొత్తం కరప్ట్ అయిపోయింది, ఇంకా మీకు డేటా లేదు, అది ఇంకా వీ కెనాట్ గో బ్యాక్ టు 2 years. ఎప్పుడో ఒక ఫ్రాడ్ జరిగింది, ఆ ఫ్రాడ్ని తీసుకెళ్ళడానికి లేకుంటే అక్కడున్న ఫైనాన్షియల్స్ని అడ్జస్ట్ చేయడానికి మాకు ప్రస్తుతానికి ఆ ఇన్ఫర్మేషన్ లేదు, లేకుంటే అది దట్ ఈస్ అండర్ ద మేబీ ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేసింది, ఆ బుక్స్ మాకు యాక్సెస్ లేదు, అట్లా ఏదైనా ఇంప్రాక్టికబుల్ ఉన్నప్పుడు యూ కెన్ సే దట్ ఓకే, డ్యూ టు దిస్ ఇంప్రాక్టికబిలిటీ వీ కుడ్ నాట్ బీ ఏబుల్ టు కంప్లై విత్ దట్ పర్టికులర్ అకౌంటింగ్ స్టాండర్డ్ అని చెప్పొచ్చు. కానీ ప్రతిదాన్ని మీకు చేయలేని ప్రతిదాన్ని నేను ఇది ఇంప్రాక్టికబుల్ అని చెప్పి చెప్పలేరు. అది మనకి ఈ వర్డ్ చెప్తుంది. ఇంకొకటి మెటీరియాలిటీ. ఇది పెద్దగా మెటీరియల్ ఇది పెద్దగా నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఆడిట్లో మీరు దీన్ని చదివే ఉంటారు. సో ఇది ఎంటిటీకి డిఫరెంట్గా ఉంటుంది. మేబీ నాకు మెటీరియల్ అయిన అమౌంట్ ఒక ఎంటిటీకి మెటీరియల్ కాకపోవచ్చు. ఒక కోట్లలో ఉన్న కంపెనీ, థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్లో డీల్ చేసే కంపెనీకి ఒక 10 crores 5 crores చిన్న అమౌంట్ అయి ఉండొచ్చు, వాళ్ళు ఎక్కడో అడ్జస్ట్ చేసి ఉండొచ్చు, లేకపోతే దాన్ని గ్రూపింగ్లో ఎక్కడో మిస్లేనియస్ ఎక్స్పెండిచర్లో రాసేసి ఉండొచ్చు, లేదంటే ఇంకెక్కడో రీక్లాసిఫై చేసేయచ్చు. అది పాసిబుల్ అవ్వచ్చేమో. కానీ ఒక చిన్నగా మేబీ ఒక 5 crores 10 crores టర్న్ ఓవర్ ఉన్న కంపెనీలో ఒక 20 lakhs 50 lakhs కూడా పెద్ద అమౌంట్ అవుతుంది. దాన్ని మీకు సపరేట్గా ప్రజెంటేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫ్రాడ్ జరగవచ్చు, అబ్నార్మల్ లాస్ కావచ్చు, లేకుంటే ఏదైనా ఒక డిస్కంటిన్యూయింగ్ ఆఫ్ వన్ ఆఫ్ ది ఆపరేషన్స్ కావచ్చు. సో అది మెటీరియాలిటీ డిపెండ్స్ అపాన్ వేరియస్ ఫ్యాక్టర్స్. అది ఆ కంపెనీ సిచ్యువేషన్ బట్టి, ఆ ఈవెంట్ని బట్టి మనం అలా డిసైడ్ చేయాలి. జస్ట్ ఒక అమౌంట్ని బట్టి కూడా మనము చెప్పలేము. అంటే ఏ ఇన్ఫర్మేషన్ ఎండ్ యూజర్కి లేకపోతే వాళ్ళు తీసుకున్న డిసిషన్ రాంగ్ అవుతుందో మనం దాన్ని మెటీరియాలిటీ అంటాం. అంటే నేను ఏదో ఒకటి చెప్పకుండా నేను మీకు అమ్మనికి ట్రై చేస్తున్నాను, మా కంపెనీలో షేర్స్ మీకు అమ్మనికి ట్రై చేస్తున్నాను, ఈ కంపెనీలో మాది ఇట్లా ప్రాఫిట్ ఉంది, ఇది ఈబిటా, అది అర్నింగ్ పర్ షేరు మాది ఇంత రేషియో ఉంది, డెట్ ఈక్విటీ రేషియో ఎంత ఉందని చెప్తున్నాను. కానీ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, మా కంపెనీలో ఒక ఫ్యాక్టరీలో ఏదో పెద్దగా జరిగిపోయి ఆ ఫ్యాక్టరీలో మా లైసెన్స్ అంతా పోయింది, లేకపోతే దట్ ఈస్ అండర్ డేంజర్, ఆ ట్రేడ్ మార్క్ మాకు కోల్పోయింది, లేకపోతే ఒక పెద్ద కంపెనీ వాళ్ళు మా పైన ఒక కాపీరైట్ కోర్టులో కేసు వేశారు, అది చెప్పకుండా నేను మీకు మా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చేసేసి మా కంపెనీలో ఇన్వెస్ట్ చేయమని చెప్పి ట్రై చేస్తున్నాను అంటే ఆ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండుంటే మీరు ఆ డెసిషన్ తీసుకునే వాళ్ళు కాదేమో, ఆ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ముందే ఉండుంటే మీరు నా కంపెనీలో ఇన్వెస్ట్ చేసి ఉండేవాళ్ళు కాదేమో. అలాంటి ఇన్ఫర్మేషన్, అంటే ఏ ఇన్ఫర్మేషన్ అయితే మీ డెసిషన్ మేకింగ్ని డిటర్మైన్ చేయగలుగుతుందో, మీ డెసిషన్ మేకింగ్ని మార్చగలుగుతుందో అది మొత్తం మెటీరియల్ అవుతుంది. అది ఒక అమౌంట్ని బట్టి మనము చెప్పలేము. సో కొన్ని ఇన్స్టెన్సెస్ ఇచ్చాడు. ఏం ఇన్స్టెన్సెస్ అంటే, ఇలా జరిగినప్పుడు ఐ వుడ్ సే దట్ యూ హ్యావ్ ప్రొవైడెడ్ ఏ మెటీరియల్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ ఇన్అప్రోప్రియేట్ వే.
information regarding a material item, transaction or event is disclosed in the financial statements, but the language used is vague or unclear. అంటే ఏదో నేను ఇందాక చెప్పినట్టుగా ఒక ఫ్యాక్టరీలో మాకు ఒక ఫైర్ జరగడం వల్ల మాది మేజర్ ఫ్యాక్టరీ, అక్కడనే మా మెజారిటీ ఆఫ్ ద ప్రొడక్షన్ జరిగే ఫ్యాక్టరీలో ఫైర్ జరిగింది అనే ఇన్ఫర్మేషన్ నేను నా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో పెట్టాను. కానీ నేను ఎలా చెప్పాను అంటే ఏదో ఒక మాట తిప్పేసినట్టుగా దాన్ని క్లారిటీగా చెప్పకుండా దెర్ వాజ్ ఎ లిటిల్ ఫైర్ అంటే అది ఒకటి ఏదో దాన్ని తోసిపుచ్చినట్టుగా చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి సగం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్ వర్డ్స్ కాకుండా దిస్ మైట్ హ్యావ్ ఇంపాక్ట్ ఇన్ ద ఫ్యూచర్ అట్లా క్లియర్గా ఇండికేషన్ చెప్పలేకపోతున్నాను. ఎంత ఆపరేటింగ్ కెపాసిటీ మాది పాడైపోయింది ఆ ఫైర్ వల్ల. జస్ట్ ఇక్కడ ఇన్సిడెంట్ ఎనీ ఎగ్జాంపుల్ నేను చెప్పగలుగుతున్నాను కానీ దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ నా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఇవ్వలేను అంటే దట్ ఐమ్ ట్రయింగ్ టు గివ్ ఏ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఆర్ అబ్స్క్యూర్డ్ ఇన్ఫర్మేషన్. Information regarding material item, transaction or other event is scattered throughout the financial statements. అంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అర్నింగ్ పర్ షేర్ అని ఒకటి ఉంది. సో అర్నింగ్ పర్ షేర్ అనేది మనకు అకౌంటింగ్ స్టాండర్డ్ క్లియర్గా చెప్తుంది, ఫేస్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లోనే ఇవ్వాలని చెప్పేసి. లేదంటే డిస్క్లోజర్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్ విత్ రెస్పెక్ట్ టు ఫిక్స్డ్ అసెట్ రిజిస్టర్ ఆర్ లీజ్ అకౌంటింగ్ కోసం అనుకుందాం. సో లీజ్ అకౌంటింగ్ కోసం లీజ్ అకౌంటింగ్ స్టాండర్డ్లోనే మనకు చెప్తారు ఇవి మీరు మినిమం డిస్క్లోజ్ చేయాలని చెప్పి. అంటే కొత్తగా లీజెస్ ఏం ఎంటర్ అయ్యారు, అందులో మీ ROE ఎంత, మీ ఇంట్రెస్ట్ రేట్ మీరు ఎంత కన్సిడర్ చేశారు, డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ఏంటి, మీరు అలాగే తీసుకోవడానికి కారణం ఏంటి, ఏమైనా ఇంపైర్మెంట్ జరిగిందా, ఏమైనా రివర్సల్ జరిగిందా, ఏమైనా కొత్త కాంట్రాక్ట్లకు ఎంటర్ అయ్యారా, లేకపోతే ఉన్న కాంట్రాక్ట్లు ఏమైనా క్యాన్సిల్ అయ్యాయా, ఇలా మొత్తం ఒక దగ్గర ఉండడం వల్ల ఎవరైనా ఒక లీజుకు సంబంధించి ఈ కంపెనీకి సంబంధించిన లీజెస్ కోసం ఎవరైనా తెలుసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు కరెక్ట్ అక్కడ ఆ షెడ్యూల్ దగ్గరికి కానీ అక్కడ డిస్క్లోజర్ నోట్స్ దగ్గర కానీ వెళ్ళేసేసి మొత్తం చదివితే వాళ్ళకి క్లియర్గా ఒక దగ్గర కనిపించేసేస్తుంది. లీజుకి సంబంధించి మొత్తం ఒక దగ్గర, లేకుంటే ఎంప్లాయీ బెనిఫిట్కి సంబంధించి మొత్తం ఒక దగ్గర, లేకుంటే ఏమైనా ఈ స్టాప్స్ ఇస్తే ఈ స్టాప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక దగ్గర. అంటే కొత్తగా మీరు ఎంత ఎన్ని షేర్స్ని మీరు ఇవ్వడానికి ట్రై చేశారు, ఎంత వేస్ట్ అయింది, ఎంత అన్వేస్టెడ్ అయింది, ఎంత ఎక్సర్సైజ్ అయింది, ఎంతమంది ఎలిజిబుల్, ఇలా కొన్ని ఇన్ఫర్మేషన్ని ఎలా డిస్క్లోజ్ చేయాలో పర్టికులర్ స్టాండర్డ్ చెప్తుంది. సో అవన్నీ మీరు ఒక దగ్గర పెట్టడం వల్ల ఎవరైనా ఆ కంపెనీ కోసం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఆ సెక్షన్ని చూసి అర్థం చేసుకుంటారు. మీరు దాన్ని మొత్తం స్కాటర్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ స్టార్టింగ్ అక్కడ పెడుతున్నావు, ఇక్కడ లాస్ట్కి వచ్చినాక వీ హ్యావ్ ఎంటర్డ్ ఇంటూ న్యూ లీజ్ అంటున్నావు, అది కూడా ఫుల్గా ఇవ్వట్లేదు. అట్లా ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం ఇవ్వడం కూడా అది అబ్స్క్యూట్ చేసినట్టే అవుతుంది. అంటే ఈ ఎగ్జామ్స్లో డైరెక్ట్గా దీనిపైన క్వశ్చన్స్ వస్తాయని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. తన ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేసేటప్పుడు డెఫినెట్గా ఏమేమి పాయింట్స్ మనం కన్సిడర్ చేసుకోవాలనేది మనకి స్టాండర్డ్ మనకు చెప్తుంది. డిసిమిలర్ ఐటమ్స్, ట్రాన్సాక్షన్స్ ఆర్ ఈవెంట్స్ ఆర్ ఇన్అప్రోప్రియేట్లీ అగ్రిగేటెడ్. సో నేను ఏదైనా ఒక గ్రూపింగ్ చేశాను అనుకుందాం. సో గ్రూపింగ్ చేసినప్పుడు అవన్నీ ఒక టైప్కి సంబంధించినవి, ఒక నేచర్కి సంబంధించిన ఒక దగ్గర గ్రూప్ చేస్తే బాగుంటుంది. అంటే నా దగ్గర మొత్తం ఎన్ని లీజెస్ ఉన్నాయని చెప్పినప్పుడు మొత్తం లీజ్కి సంబంధించి మొత్తం గ్రూప్ చేయాలి. లేదంటే నా దగ్గర మొత్తం ఎన్ని అసెట్స్ ఉన్నాయి, ఎన్ని ఇంటాంజిబుల్ అసెట్స్ ఉన్నాయి, లేకపోతే ఎన్ని టాంజిబుల్ అసెట్స్ ఉన్నాయి, ఏవి కొత్తగా అసెట్స్ అండర్ డెవలప్మెంట్లో ఉన్నాయి, ఓకే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నేను ఎక్కడ ఇన్వాల్వ్ చేస్తున్నాను, అవన్నీ ఒక దగ్గర క్లబ్ చేస్తే బాగుంటుంది. కానీ ఒకటి పీపీఈకి సంబంధించింది, ఒకటి ఇంటాంజిబుల్కి సంబంధించింది, ఒకటి లీజుకి సంబంధించింది, అట్లా డిఫరెంట్ పనికిమాలినవి ఒకదానికి ఒకటికి సంబంధం లేని ఐటమ్స్ని ఒక దగ్గర క్లబ్ చేయడము, అగ్రిగేట్ చేయడం కూడా అది మీరు ఇన్ఫర్మేషన్ని అబ్స్క్యూర్ చేసినట్టే అవుతుంది. సిమిలర్ ఐటమ్స్, ట్రాన్సాక్షన్స్ ఆర్ అదర్ ఈవెంట్స్ ఆర్ ఇన్అప్రోప్రియేట్లీ డిసిగ్రేటెడ్. అంటే పనికిమాలిన ఒకదానికొకటి సంబంధం లేని ఐటమ్స్ని మీరు గ్రూప్ చేయడం ఎంత తప్పు, ఒక దగ్గర పెట్టాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం పెట్టడం కూడా అది కూడా అబ్స్క్యూర్ చేసినట్టే అవుతుంది. అది కూడా మీరు మిస్లీడ్ చేసిన దాని కిందకే వచ్చేస్తుంది. ద అండర్స్టాండబిలిటీ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఈస్ రెడ్యూస్డ్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ద మెటీరియల్ ఇన్ఫర్మేషన్ బీయింగ్ హిడెన్ బై ఇమ్మెటీరియల్ ఇన్ఫర్మేషన్ టు ద ఎక్స్టెంట్ దట్ ఏ ప్రైమరీ యూజర్ ఈజ్ అనేబుల్ టు డిటర్మైన్ వాట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ మెటీరియల్. ఇంకొకటి ఏంటంటే కంపెనీలో ఏదో పెద్ద ఒక ఫ్రాడ్ జరిగింది, మేనేజ్మెంట్ ఒక టాప్ లెవెల్లో ఉన్న అతను ఒక పెద్ద ఫ్రాడ్ చేశాడు అనే విషయాన్ని నేను క్లియర్గా ఒక దగ్గర ఒక సెంటెన్స్లో క్లియర్గా చెప్పేసేసినప్పుడు రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్లో కావచ్చు, లేకుంటే నా ఈవెంట్స్ అకరింగ్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ రిపోర్టింగ్ పీరియడ్ అక్కడ కావచ్చు, క్లియర్గా చెప్పడం వల్ల దెన్ ఐ విల్ బీ ఏబుల్ టు కన్వే ద మీనింగ్ ప్రాపర్లీ. అలా కాకుండా నేను ఇంకేదో పనికిమాల ఇన్ఫర్మేషన్ని కంపెనీ అంత బాగా సంపాదిస్తుంది, కంపెనీ కొత్త వెంచర్స్ స్టార్ట్ చేసింది, కంపెనీ ఇక్కడ సిఎస్ఆర్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతుంది, మేము సమాజానికి ఇంత మంచి చేసాము, అంత మంచి చేసాము, కస్టమర్స్ దగ్గర నుంచి మంచి ఫీడ్బ్యాక్ వస్తుందని చెప్పి ఏదేదో చెప్పేసి అందులో సెంటర్లో ఒక పాయింట్గా మా డైరెక్టర్స్ ఒక 5 crores టు ది ఎక్స్టెంట్ ఆఫ్ 5 crores ఒక ఫ్రాడ్కి ఇన్వాల్వ్ అయ్యారని చెప్తే వాళ్ళంతా చదివే ఇన్ఫర్మేషన్లో ఈ మెయిన్ ఇన్ఫర్మేషన్ని మిస్ అయిపోతుండొచ్చు. కాబట్టి
ఇమ్మెటీరియల్ ఇన్ఫర్మేషన్లో ఒక మెటీరియల్ ఇన్ఫర్మేషన్ పెట్టడం కూడా అది కూడా రాంగ్ అని చెప్పి మనకి ఇక్కడ స్టాండర్డ్ క్లియర్గా చెప్పేస్తుంది, అది డెఫినేషన్లోనే చెప్తుంది. నోట్స్ కూడా మనం ప్రిపేర్ చేస్తాం. నోట్స్ అంటే ఏంటి అంటే containing information addition to that presented in the balance sheet, statement of profit and loss account, other comprehensive income, changes in the equity. సింపుల్గా చెప్పాలంటే మనము ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేసినప్పుడు మనం ఒక్కొక్క లైన్ ఐటమ్కి ఆర్ నేచర్కి ఒక షెడ్యూల్ నోట్స్ ఇచ్చేస్తాము. అంటే దానికి సంబంధించిన వర్కింగ్స్ మొత్తం అక్కడ ఉంటాయి. దాంతోపాటు నోట్ నెంబర్ కూడా ఇచ్చేస్తాము. దానికి సంబంధించిన డిస్క్రిప్టివ్ ఇన్ఫర్మేషన్ ఏవైతే ఉంటుంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ పీపీఈ అని చెప్పి నేను అక్కడ రాస్తున్నాను, ఒక 50 లక్షలు అని చెప్పి 50 కోట్లు అని చెప్పి రాస్తున్నాను. సో ఆ పీపీఈకి సంబంధించిన దానికి సంబంధించిన ఆ అగ్రిగేట్స్ అంటే ఏవేవి ఐటమ్స్ కలిపితే అమౌంట్ వస్తుందని చెప్పి చెప్పడానికి మనము షెడ్యూల్ నెంబర్ ఇచ్చేస్తాము, ఆ షెడ్యూల్లో రాస్తాం. దాంతోపాటు మనం ఒక నోట్ నెంబర్ కూడా ఇస్తాము. అందులో డిస్క్రిప్టివ్గా మనం ఏం అకౌంటింగ్ పాలసీస్ని ఫాలో అయ్యాము, డిప్రిసియేషన్కి సంబంధించి, పీపీఈకి సంబంధించి ఎప్పుడు క్యాపిటలైజ్ అయ్యింది, ఏ మేజర్ ఐటమ్స్ జరిగింది, ఏమైనా కొత్తగా డిస్కంటిన్యూ జరిగినాయా, అంటే మొత్తం పీపీఈలో కొన్ని ఏమైనా డిస్పోజ్ చేసామా, అట్లాంటి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనం నోట్స్లో ఇస్తాం. సో ప్రతి ఐటమ్కి నోట్స్ ఉంటుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా నోట్స్ ఉంటుంది, బ్యాలెన్స్ షీట్ ఐటమ్ కూడా నోట్స్ ఉంటుంది, చేంజెస్ ఇన్ ద ఈక్విటీ సెక్షన్ కూడా నోట్స్ ఉంటుంది, ఇన్ఫ్యాక్ట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కూడా నోట్స్ ఉంటుంది. ఎక్కడెక్కడైతే మనం ఒక విషయాన్ని వర్డింగ్లో, డిస్క్రిప్షన్లో లేకుంటే ఒక టేబుల్ ఇచ్చేసి చెప్తే దాన్ని ఇంకా బెటర్గా చెప్పగలుగుతామని అనిపిస్తుందో ఆ ప్రతి దగ్గర మనకు ఈ నోట్స్ వచ్చేస్తుంది. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇస్ ద టోటల్ ఇన్కమ్ లెస్ ఎక్స్పెన్సెస్ ఎక్స్క్లూడింగ్ కంపోనెంట్స్ ఆఫ్ అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్. సార్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది మేము చిన్నప్పటి నుంచి తెలుసుకుంటున్నాం, మళ్ళీ నీకు చెప్పడం అనుకుంటే, సో ఇక్కడ మనకు అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో టోటల్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ అనేది ఒక మెయిన్ మన P&L అనుకుంటే, అందులో మన డే టు డే ఆపరేషన్ చూసిన మొత్తము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అవుతుంది. కొన్ని ఏవైతే క్యాపిటల్ నేచర్గా కొన్ని వాల్యుయేషన్ మారడం వల్ల లేకుంటే ఇంకేదో స్టాండర్డ్ చెప్పడం వల్ల ఏవైతే రీక్లాస్ అవుతాయో అవి మొత్తం అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్లో వస్తుంది. నేను చెప్తాను, దానిపైన ఇంకా డిస్కషన్ కూడా చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎంప్లాయీ బెనిఫిట్స్కి సంబంధించి అనుకుందాం. ఎంప్లాయీ బెనిఫిట్స్కి సంబంధించి మనము ఒక రకమైన ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. వాళ్ళకు ఏదో ఫ్యూచర్లో డిఫైడ్ కాంట్రిబ్యూషన్ ప్లాన్, డిఫైన్డ్ బెనిఫిట్ ప్లాన్స్ ప్రకారము కొన్ని ప్లాన్స్కో మనం ఇన్వెస్ట్ చేస్తాం. దాని వాల్యూ తరిగిపోతుంది, పెరుగుతుంది. అలాంటి టైంలో అది వాల్యూ పెరిగినంత మాత్రాన దాన్ని P&Lలో తీసుకురాకుండా అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్లో తీసుకొస్తాం. ఇన్ఫ్యాక్ట్ మనకు లిస్ట్ ఉంది. సో కొన్ని ఐటమ్స్ ఏంటి అంటే అవి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి, మీ కంపెనీ ప్రాఫిట్కి సంబంధించిన ఐటమ్స్ కావాలి. అవి జస్ట్ అది ఒక ప్రాఫిట్ వచ్చింది కానీ అది అన్రియలైజ్డ్ సెక్షన్లోకి వచ్చింది. దాన్ని మీరు P&Lలో చూపించేసేసి దాన్ని పిక్చర్ని డిస్టార్ట్ చేయకుండా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సెక్షన్ని పక్కన పెట్టండి, అదర్ కాంప్రహెన్సివ్ సెక్షన్ని పక్కకు పెట్టండి, రెండు కలిపేసి టోటల్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ అని చెప్పి చెప్పొచ్చు అంటున్నాడు. అందుకే ఇక్కడ ఎక్స్క్లూడింగ్ కాంపోనెంట్స్ ఆఫ్ అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ అని చెప్పేసి చెప్తున్నాడు. సో రీక్లాసిఫికేషన్ అడ్జస్ట్మెంట్స్ అని అంటే అర్థం ఏంటంటే ఆర్ అమౌంట్స్ రీక్లాసిడ్ టు P&L ఇన్ ద కరెంట్ పీరియడ్ దట్ వర్ రికగ్నైజ్డ్ ఇన్ ద అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ ఇన్ ద కరెంట్ ఆర్ ప్రీవియస్ పీరియడ్స్. ఇది నేను పర్టికులర్ స్టాండర్డ్ చెప్పినప్పుడు ఇంకా డీటెయిల్గా చెప్తాను. ఓవరాల్గా ఒక అండర్స్టాండింగ్ కోసం చెప్తాను. ఇప్పుడు ఒక పీపీ ఉంది అంటే ఒక ఫిక్స్డ్ అసెట్ ఉంది. సో ఫిక్స్డ్ అసెట్ ఏదో రీవాల్యుయేషన్ కాస్ట్ మోడల్ నుంచి రీవాల్యుయేషన్ మోడల్కి వెళ్ళడం వల్ల నాకు ఒక 10 lakhs ఉన్న ఫిక్స్డ్ అసెట్స్ ఏదో ఒకటి 12 lakhsకి వచ్చింది అనుకుందాం. సో 2 lakhs నేను P&Lలో పెట్టలేను కదా, అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్లోనే చూపెడతాను. కానీ ఎప్పుడైతే ఆ పర్టికులర్ అసెట్ నేను సేల్ చేస్తానో అది ఇంకా ఆబ్వియస్లీ అయిపోయింది కదా, సేల్ అయిపోయింది కదా. సో అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్లో ఉండాల్సిన అవసరం లేదు. సో వాటిని నేను కొన్నిటిని P&Lలోకి తీసుకొచ్చేస్తాను, కొన్ని టైప్ ఆఫ్ నేచర్స్ నేను డైరెక్ట్గా రిటైన్డ్ ఎర్నింగ్స్కి తీసుకెళ్తాను. అంటే దెర్ ఆర్ సర్టన్ అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్స్ విచ్ ఆర్ లేటర్ రీక్లాసిఫైడ్ టు P&L అండ్ సర్టన్ అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ ఐటమ్స్ విచ్ విల్ బి డైరెక్ట్లీ గోయింగ్ టు ద రిటైన్డ్ ఎర్నింగ్స్. సో దీన్ని మనము రీక్లాసిఫికేషన్ అడ్జస్ట్మెంట్స్ అంటాం. అంటే ఈ కరెంట్ ఇయర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కరెంట్ ఇయర్ ప్రాఫిట్కి సంబంధించి ఒక సెక్షన్ ఉంది, దాని కింద ఇంకొక సెక్షన్ కూడా ఉంది. అది ఏంటి అంటే అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ నుంచి వచ్చిన సెక్షన్ అని చెప్పడానికి రీక్లాసిఫికేషన్ అడ్జస్ట్మెంట్ అంటారు. ఈ వర్డ్స్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం మెయిన్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ లీజ్ అకౌంటింగ్ కానీ అట్లా పెద్ద స్టాండర్డ్స్ చేసేటప్పుడు మనం సడన్గా రీక్లాసిఫికేషన్ అడ్జస్ట్మెంట్స్ అంటే ఏందనేది ఆలోచించాల్సిన అవసరం ఉండకూడదు. సో టోటల్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ ఇందాక చెప్పాను, P&L అండ్ అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ రెండింటిని కలిపితే టోటల్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ అని చెప్పి వస్తుంది. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. సో అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్లో ఏమేమి వస్తాయని చెప్పడానికి ఇది ఉంది. ఇది బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ మనకు మిగతా అన్ని స్టాండర్డ్స్ అయిపోయిన తర్వాత మనకు ఆటోమేటిక్గానే గుర్తొచ్చేసేస్తాయి. బట్ స్టాండర్డ్లో ఇచ్చాడు కాబట్టి ఒకసారి ఐ విల్ జస్ట్ వాక్ యూ త్రూ.
చేంజెస్ ఇన్ ద రీవాల్యుయేషన్ సర్ప్లస్, మనకు ఇండేస్ 16 మనం పీపీఈ కోసం మాట్లాడుతుంది, ఇది ఇంటాంజిబుల్ కోసం మాట్లాడుతుంది. సో ఈ అసెట్స్ని మనం ఎప్పుడైతే రీవాల్యుయేషన్ చేస్తామో అందులో వచ్చిందాన్ని మనం అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్లో చూపెడతాము. రీమెజర్మెంట్ ఆఫ్ డిఫైన్డ్ బెనిఫిట్ ప్లాన్స్, ఎంప్లాయీకి సంబంధించిన బెనిఫిట్ ప్లాన్స్ని మనం ఎప్పుడైతే దాన్ని ఎవ్రీ ఇయర్ అవి మారుతూ ఉంటాయో, దాని వాల్యూస్ పెరుగుతూ ఉంటాయో యాక్చువరీ వాల్యుయేషన్ ప్రకారము, ఆ వాల్యూస్ని మనము ఇక్కడ అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్లో చూపెడతాము. రీమెజర్మెంట్ అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ ఇయర్ చేసింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకొకసారి చేస్తాం, తర్వాత ఇంకొకసారి చేస్తాం, ఆ మధ్యలో ఉన్న డిఫరెన్స్ని అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్లో తీసుకొచ్చేస్తాము. తర్వాత గెయిన్స్ అండ్ లాసెస్ అరైజింగ్ ఫ్రమ్ ట్రాన్స్లేటింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఏ ఫారెన్ ఆపరేషన్, మనకు ఇండియాలో ఒక ఎంటిటీ ఉందనుకుందాం, మనకి ఇంకొక ఆపరేషన్ యూఎస్లో ఉంది. సో మనం హోల్డింగ్ కంపెనీ అది సబ్సిడరీ కంపెనీ అని అనుకుందాం ఫర్ టైం బీయింగ్. సో మనం అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి ఒక అమౌంట్కి ఇన్వెస్ట్ చేస్తాం. సో మన ఇండియన్ రూపీస్ కాస్త అది యూఎస్ డాలర్స్కి కన్వర్ట్ అయిపోతుంది. ఫ్యూచర్లో యూఎస్ డాలర్స్ పెరిగినా తగ్గినా కానీ అది ఇంపాక్ట్ మన ఇన్వెస్ట్మెంట్స్ పైన కనిపిస్తుంది. కాబట్టి ఆ పెరిగినా తగ్గిన దాన్ని మనము ఈ ఫారెక్స్లో చూపెడతాం ఇండేస్ 21 ప్రకారము. కాబట్టి అది మనకు డైరెక్ట్ P&Lలోకి రావాల్సిన అవసరం లేదు, ఇట్ విల్ కమ్ ఇన్ టు యువర్ అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్. అట్లాగే మనకి ఇండేస్ 9కి సంబంధించి కొన్ని ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఆ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఎనీవే ఐ విల్ టాక్ ఇన్ డీటెయిల్. మనం ఆ స్టాండర్డ్ కూడా ప్రాబబ్లీ ఇన్ 10 days ఆఫ్ టైమ్ విల్ బి స్టార్టింగ్ దోస్ ఇంపార్టెంట్ స్టాండర్డ్స్ ఆల్సో. అందులో కూడా కొన్ని ఈ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో కూడా ఏదో హెడ్జ్ అకౌంటింగ్ అని ఎంటర్ అవుతుంటాము, ఏదో ఫార్వర్డ్ హెడ్జ్ అంటాము, క్యాష్ హెడ్జ్ అంటాము. సో ఇలాంటి హెడ్జింగ్ అయినప్పుడు కొన్ని గెయిన్స్ వచ్చేస్తుంటాయి. అవి ఏదో గాల్లో మాట్లాడిన మాటలతో వచ్చిన హెడ్జింగ్ ప్రాఫిట్స్, అవి అన్రియలైజ్డ్ గెయిన్స్. అవి అలాంటి గెయిన్స్ని మనము డైరెక్ట్గా వచ్చేసేసి P&Lలో బుక్ చేసుకోకుండా అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్లో చూపెడతాము. ఓకే, సో కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి అంటే, అసలు ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఏమేమి ఐటమ్స్ ఉండాలి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే జనరల్గా ఇన్ఫ్యాక్ట్ ఎవరైతే ఆర్టికల్షిప్ ఇంకా స్టార్ట్ కాలేదు అలా అనుకుంటారు ఒక P&L, ఒక బ్యాలెన్స్ షీట్ అని చెప్పి. కాకపోతే ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత వీ షుడ్ బి ఏబుల్ టు నో వాట్ ఆల్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఏ కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ప్రాబబ్లీ ఇంటర్వ్యూ కూడా మిమ్మల్ని ఎవరన్నా అడుగుండొచ్చు. ఒకటి బ్యాలెన్స్ షీట్ యాజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ దట్ పీరియడ్. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుందాం, 31st March 2024 అనుకుందాం. మనం ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ ఎవరైతే ఆడిట్కి ఇప్పుడు చేయడానికి రెడీ అవుతున్నారో, సో ఆల్మోస్ట్ రెడీ కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్నారు, ఆల్రెడీ స్టార్ట్ కూడా అయ్యి ఉండొచ్చు. సో 31st March 2024కి ఎండ్ అవుతుంది అంటే 2023 నుంచి 24కి సంబంధించిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మనకు 31st March 2024లో ఎండ్ అవుతున్నాయి. కాబట్టి అదొక బ్యాలెన్స్ షీట్. స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఫర్ ద పీరియడ్. సో ఫర్ ద పీరియడ్ అంటే 1st April 2023 నుంచి 31st March 2024 వరకు జరిగిన పర్ఫార్మెన్స్ మొత్తాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద పీరియడ్ అంటాము. స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద ఈక్విటీ. సో ఇది లిటిల్ న్యూ బట్ నాట్ దాట్ మచ్ న్యూ. చేంజెస్ ఆఫ్ ఈక్విటీ అంటే ఓన్లీ ఓనర్స్కి సంబంధించిన సెక్షన్లో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే వాళ్ళ మూవ్మెంట్ ఎలా జరిగింది అంటే, కొత్తగా క్యాపిటల్ ఏమైనా వచ్చిందా, కొత్తగా క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేశారా, లేకుంటే బైబ్యాక్ జరిగిందా, ఏమైనా బోనస్ ఇష్యూస్ చేశారా, డివిడెండ్ డిస్ట్రిబ్యూట్ చేశారా, ఆ సంబంధించి వాళ్ళ మూవ్మెంట్ ఒక ఈక్విటీ ఓనర్స్కి సంబంధించిన మూవ్మెంట్ ఎలా జరిగిందో ఒక సపరేట్ షెడ్యూల్గా, ఒక సపరేట్ వర్కింగ్గా చూపించేస్తాము. అంటే ఒక P&L మనం ఎలా బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తున్నాం, ఇక్కడ P&L ప్రిపేర్ చేస్తున్నాం, అట్లాగే స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద ఈక్విటీ కూడా సపరేట్గా మనము ప్రిపేర్ చేస్తాం. స్టేట్మెంట్ ఆఫ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్, ఇది 4 మనకి ఇక్కడికి అయిపోయాయి. ఓకే, సో ఇది జనరల్గా న్యూమరికల్గా వచ్చే ఐటమ్స్కి మనము ఈ 4 చూపెడుతున్నాం. అంటే ఒకదానికొకటి లింక్స్ ఉంటాయి, మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ మొత్తం ఇక్కడ నుంచి డిస్క్రిప్షన్, ఇక్కడ వరకు న్యూమరికల్గా నంబర్కి సంబంధించి ఉంటాయి. ఇక్కడ కొంచెం డిస్క్రిప్టివ్ బేసిస్లో ఉంటాయి. నోట్స్ ఇందాక చెప్పాను, నోట్స్ అంటే ఎక్కడెక్కడైతే ఒక విషయాన్ని ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు వర్డ్స్ అవసరమో, సెంటెన్సెస్ అవసరమో, అవి ఇక్కడ పిక్చర్లో వస్తాయి. మనకు బ్యాలెన్స్ షీట్లో నాకు ఎక్కడ మాట్లాడట్లేదు, జస్ట్ ఒక పేరు, ఒక అమౌంటే వచ్చేస్తుంది. ఇక్కడ నోట్స్లో ఇంకా దానికి ఎలాబొరేటెడ్ డిస్కషన్ జరుగుతుంది. కంప్రైజింగ్ మెటీరియల్ అకౌంటింగ్ పాలసీ ఇన్ఫర్మేషన్ అండ్ అదర్ ఎక్స్ప్లెనేటరీ ఇన్ఫర్మేషన్. కంపారేటివ్ ఇన్ఫర్మేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద ప్రిసీడింగ్ పీరియడ్. సో కంపారేటివ్ అంటే మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ఎప్పుడు కరెంట్ ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఒక్కటే ప్రిపేర్ చేయము. ఈ ఇయర్లో నీకు బ్యాలెన్స్ షీట్లో ఒక PPE ఒక 50 lakhs ఉంది అంటే నువ్వు దాన్ని చూసి అది పెద్ద అమౌంట్ చిన్న అమౌంట్ నువ్వు ఎలా చెప్పగలుగుతావు. సో దాని పక్కకి ఇప్పుడు మనం ఇక్కడ 23-24 ఇది కరెంట్ ఇయర్ అన్నామంటే దీని పక్కకే 22-23లో మనకి ఇది కంపారిటివ్స్ చూపించాల్సిన అవసరం ఉంటుంది. సో కంపారిటివ్స్ దేనికి చూపెడతామంటే మన బ్యాలెన్స్ షీట్కి చూపెడతాం, P&Lకి చూపెడతాం, చేంజెస్ ఉన్న ఈక్విటీకి చూపెడతాం, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్కి కూడా కంపారిటివ్స్ చూపెడతాము, అది మీరు మర్చిపోవద్దు. ఓకే, సో బ్యాలెన్స్ షీట్ యాజ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ప్రిసీడింగ్ పీరియడ్
when the entity applies an accounting policy retrospectively or makes a retrospective restatement of items in its financial statements or when it reclassifies items in the financial statements. సో దీని మీనింగ్ మనం ఇండేస్ 8 చదివినప్పుడు ఇంకా కొంచెం డీటెయిల్గా చదవచ్చు. బట్ ప్రస్తుతానికి ఇంకా చిన్న లాంగ్వేజ్లో చెప్పాలంటే జనరల్గా మీ బ్యాలెన్స్ షీట్లో కరెంట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ ఉంటుంది, లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. పిఎన్ఎల్లో కరెంట్ ఇయర్ పిఎన్ఎల్ ఉంటుంది, లాస్ట్ ఇయర్ పిఎన్ఎల్ ఉంటుంది. దట్ ఈస్ ఫైన్. కానీ ఏదైనా ఒక ఎర్రర్ జరిగింది, ఏదైనా ఒక అడ్జస్ట్మెంట్ చేయాల్సి వచ్చింది, ఆ అడ్జస్ట్మెంట్ ఎప్పటిది, ఈ ఇయర్ది కాదు, లాస్ట్ ఇయర్కి సంబంధించిన ట్రాన్సాక్షన్కి ఈ ఇయర్లో మీరు అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు అంటే లాస్ట్ ఇయర్ వరకు ఏదో వేరే రకంగా అకౌంటింగ్ చేశారు, ఇక్కడ వేరే మెథడ్లో అకౌంటింగ్ చేస్తారు. అంటే ఇప్పుడు మీరు ఏదైతే కంపారిటివ్స్ మీరు చేస్తున్నారో ఆ కంపారిటివ్స్ ప్రిపేర్ చేసింది వేరే అకౌంటింగ్ పాలసీస్ ప్రకారం, వేరే అకౌంటింగ్ మెథడ్ ప్రకారం ప్రిపేర్ చేసిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ నుంచి వచ్చిన నెంబర్ అది. ఆ నెంబర్ని ఇప్పుడు కరెంట్ ఇయర్లీ మనం వేరే మెథడ్ ఫాలో అవుతున్నాం, వేరే కొత్తగా అకౌంటింగ్ స్టాండర్డ్ని ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అట్లా ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు దాని కంపారిటివ్స్ అని ఎలా అంటాం? ఈ అకౌంటింగ్ స్టాండర్డ్ ఫస్ట్లోనే మనం చెప్పాము వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ అకౌంటింగ్ స్టాండర్డ్, టు హెల్ప్ ద ఎండ్ యూజర్స్ టు హ్యావ్ ఏ కంపారిటివ్ ఫైనాన్షియల్స్. సో కంపారిటివ్ చేయాలంటే లాస్ట్ ఇయర్ది వేరే దాని ప్రకారం ప్రిపేర్ అయ్యింది, కరెంట్ ఇయర్ది వేరే దాంతో ప్రకారం ప్రిపేర్ అయింది, రెండు కంపారిటివ్స్ ఎలా అవుతుంది అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఎక్కడెక్కడైతే ఎర్రర్ ఉంటుందో, ఎక్కడెక్కడైతే చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీ ఉంటుందో, ఏదైనా అడ్జస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో విత్ రెస్పెక్టెడ్ టు ద ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్, ఓపెనింగ్ ఐటమ్ అంటే మనం ఓపెనింగ్కి సంబంధించిన ఏ ఐటమ్ అయినా మీరు ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే దాంతోపాటు థర్డ్ బ్యాలెన్స్ షీట్ని, అంటే ఇప్పుడు ఇది కరెంట్ ఇయర్, ఇది లాస్ట్ ఇయర్, దాంతోపాటు ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ అని చెప్పి దాని పక్కకి ఇంకొక కాలం యాడ్ చేసి ఇదే సేమ్ అడ్జస్ట్మెంట్ని లాస్ట్ ఇయర్ చేస్తే ఆ బ్యాలెన్స్ షీట్ ఎలా అయి ఉండేదో అది కూడా చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఎనీవే అది మన డిస్కషన్ ఇంకా ఇండేస్ 8లో ఇంకా డీటెయిల్గా చేద్దాం. An entity shall present with equal prominence of all the financial statements in a complete set of financial statements. ఈక్వల్ ప్రామినెన్స్ అని అంటున్నానంటే ఇప్పుడు ఫార్మాటింగ్ కావచ్చు, డిజైనింగ్ కావచ్చు, బోల్డ్ చేయడం కావచ్చు, లేదంటే ఏదైనా సరే అన్నిటికీ ఈక్వల్ ప్రామినెన్స్గానే ఉండాలి. ఏదో ఇప్పుడు ఎగ్జాంపుల్ మంచిగా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు కంపెనీకి చాలా మంచి రెవెన్యూ వచ్చిందంటే రెవెన్యూని హైలైట్ చేయడానికి దాన్ని పెద్దగా చూపించేసుకొని ఇంకెక్కడో కంపెనీకి లాస్ వచ్చింది, ఒక కేసు పడింది, లేకపోతే ఇంకేదో ఒక నెగిటివ్గా జరిగింది అన్నదాన్ని ఏదో చిన్నగా కనిపించినట్టుగా చేయడం కాదు. అన్నిటినీ ఈక్వల్ ప్రామినెన్స్తో ఉండాలి. అది నెంబర్ కనిపించే విధానం కావచ్చు, ఫాంట్ కావచ్చు, ఆర్డర్ కావచ్చు, అవన్నీ చూడడానికి రీజనబుల్గా అర్థమయ్యేలాగా ఉండాలి. Many entities also present reports and statements, generally annual reports, such as financial reviews by management, environmental reports, value-added statements that are outside the financial statements. Such reports and statements that are presented outside the financial statements are outside the scope of the Ind AS. మీరు ఏదైనా ఒక యాన్యువల్ రిపోర్ట్స్ని చూడండి, ఏదైనా ఎంటిటీకి గూగుల్లో కొట్టేసేసి ఆ మొత్తం రిపోర్ట్ ఒక 100-150 పేపర్లో ఉంటే అందులో ప్రాబబ్లీ ఒక 20-30 పేపర్లలో ఫైనాన్షియల్స్ ఉంటుంది. దాంతోపాటు మేనేజ్మెంట్ ఏమంటుంది, వాళ్ళ ప్రొజెక్షన్స్ ఏంది, వాళ్ళ అవుట్లుక్ ఏంది, ఇండస్ట్రీ అవుట్లుక్ ఏంటి, మేనేజ్మెంట్లో మేనేజర్ అంటే ఇన్ ద సెన్స్ టాప్ లెవెల్ లీడర్షిప్లో ఏమేమి మార్పులు వచ్చాయి, ఇవన్నీ అందులో చెప్తా ఉంటారు. అవన్నీ ఉండొచ్చు ఫైనాన్షియల్ యాన్యువల్ రిపోర్ట్స్లో, వీటితో పాటు ఇంకేవో ఉండొచ్చు. అవన్నిటిని కూడా మేమేం పట్టించుకోవట్లేదు. ఈ స్టాండర్డ్ ఓన్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని, ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటున్నారు కాబట్టి ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసమే మాట్లాడుతుంది, మిగతావి మా పర్వ్యూలోకి రాదు అని చెప్తుంది. ఇంకొకటి, ద ఎంటిటీ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు ప్రజెంట్ ద రిలేటెడ్ నోట్స్ టు ద ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ యాజ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ప్రిసీడింగ్ పీరియడ్. అంటే ఎప్పుడైనా లాస్ట్ ఇయర్కి సంబంధించిన ఫైనాన్షియల్స్లో ఏమైనా అడ్జస్ట్మెంట్ చేయాల్సిన అవసరం వచ్చి మీరు థర్డ్ బ్యాలెన్స్ షీట్ని కూడా చూపించండి, కానీ దానికి సంబంధించిన నోట్స్ టు అకౌంట్స్ చూపించాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తున్నాడు. సో జనరల్ ఫీచర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి ఎలాంటి ఫీచర్స్ ఉండాలంటే ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఏమేమి ఐటమ్స్ ఉండాలనేది ఇక్కడ చెప్తాడు. ప్రజెంటేషన్ ఆఫ్ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ అండ్ కంప్లైన్స్ విత్ ద Ind AS. ఇక్కడ 2 వర్డ్స్ ఉన్నాయి, ప్రజెంటేషన్ ఆఫ్ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ అంటే మీది కంపెనీలో జరుగుతున్న ఆపరేషన్స్, కంపెనీలో జరుగుతున్న పర్ఫార్మెన్స్, ట్రాన్సాక్షన్స్, ఈవెంట్స్ అవన్నిటిని ట్రూ అండ్ ఫెయిర్గా చూపించగలగాలి. ఏదో తక్కువ ఇన్ఫర్మేషన్ ఉన్నదాన్ని ఎక్కువ ప్రామినెన్స్తో చూపించడం కావచ్చు, లేదంటే ఉన్న ఇన్ఫర్మేషన్ని కరెక్ట్గా చూపించలేకపోవడం కావచ్చు, ఆర్డర్ తప్పుగా చూపించడం కావచ్చు, వర్డింగ్స్ని వ్యాగ్గా పంపించడం కావచ్చు, మెటీరియల్ ఐటమ్స్ని ఇమ్మీడియట్ ఐటమ్స్తో ఇంక్లూడ్ చేయడం కావచ్చు. ఇలాంటి కథలు పడకండి.
ఏం జరుగుతుందో ఎగ్జాక్ట్లీ నాకు అలా కనిపించే ప్రయత్నం చెయ్యండి అని చెప్పేసి మనకు చెప్తుంది. అలా చెప్పినప్పుడు దెన్ యూ కెన్ సే ఇట్స్ అ కంప్లీట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అండ్ కంప్లైన్స్ విత్ ద ఇండేస్. కంప్లైన్స్ విత్ ద ఇండేస్ అంటే మనకి ఇంకెన్నో స్టాండర్డ్స్ ఉన్నాయి. ఏ స్టాండర్డ్ మీకు అప్లికబుల్లో మీరు చూసుకొని ఆ స్టాండర్డ్ని మీరు కంప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి ఎప్పుడైతే మీరు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఇండేస్ని వాడతారో మీరు ఇట్లా స్టేట్మెంట్ ఇవ్వండి. ఏమని? ఎన్ ఎక్స్ప్లిసిట్ అండ్ అన్రిజర్వ్డ్ స్టేట్మెంట్. ఎక్స్ప్లిసిట్ అంటే క్లియర్గా, ఇంప్లైడ్ అంటే మేము ఇట్లా చెప్తున్నామంటే దాని అర్థం అదే కదా, ప్రొవైడెడ్ దట్ ఇట్ ఈస్ అజ్యూమ్డ్, అట్లాంటి వర్డ్స్ కాదు. ఎక్స్ప్లిసిట్గా చెప్పండి మేనేజ్మెంట్ వీఆర్ ఇన్ కంప్లైన్స్ విత్ ద ఇండేస్ ఆర్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఇలా ఎక్స్ప్లిసిట్గా ఇవ్వండి. అండ్ అన్రిజర్వ్డ్ స్టేట్మెంట్ ఇవ్వండి. అన్రిజర్వ్డ్ అంటే ప్రొవైడెడ్, అజ్యూమింగ్, హోపింగ్ ఇలాంటి వర్డ్స్ వద్దు. క్లియర్గా చెప్పండి మేము అన్ని అకౌంటింగ్ స్టాండర్డ్స్ని ఫాలో అయ్యాము. వర్డింగ్స్ కూడా క్లియర్గా ఉండాలి, అన్నీ ఫాలో అవ్వాలి. అన్నీ ఫాలో అవుతూనే మీరు అకౌంటింగ్ స్టాండర్డ్ని ఫాలో అయినట్టు. ఏదో మీకు అనుకూలంగా ఉండే స్టాండర్డ్ని ఫాలో అయ్యి మీకు ఆ స్టాండర్డ్ ఫాలో అవుతే మీ రెవెన్యూ తినచ్చు అనుకునేవి పక్కకు పెట్టేసేసి అలా కాదు. యూ షుడ్ మేక్ ఆల్ జెన్యూన్ ఎఫర్ట్స్ టు కంప్లై విత్ ఆల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అన్లెస్ ఇట్ ఈస్ ఇంప్రాక్టికబుల్. ఇంకొకటి మనకు ఇండేస్ 115 వచ్చింది, రెవెన్యూ రికగ్నిషన్. దానివల్ల మనం చాలా రెవెన్యూని పోస్ట్పోన్ చేస్తున్నాం, డిఫర్ చేస్తున్నాం. ఎందుకంటే దానిలో ఉంటాయి మనకు ఆ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ అయినాకనే మనము రెవెన్యూ రికగ్నిషన్ చేయాలి, అన్లెస్ యు ఆర్ ఎంటైటిల్ ఆర్ ఈవెన్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి ఎంటైటిల్ టు ద కన్సిడరేషన్. ఇలా కొన్ని చేయడం వల్ల రెవెన్యూ మొత్తం ఇనిషియల్గానే రికగ్నైజ్ చేసుకోకుండా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రికగ్నైజ్ చేసుకునే స్టాండర్డ్ మనకు వచ్చింది ఇండేస్ 115. మీరు ఆల్రెడీ వినే ఉంటుంటారు. సో అలాంటి స్టాండర్డ్ని కంప్లై చేసుకోకుండా మీది అన్ని కంప్లై చేయడం అట్లా కాదు. యూ షుడ్ మేక్ ఏ ఎక్స్ప్లిసిట్ స్టేట్మెంట్ అండ్ అన్రిజర్వ్ స్టేట్మెంట్ దట్ యు ఆర్ కంప్లైయింగ్ విత్ ఆల్ ద అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఓకే, అన్ని స్టాండర్డ్ని ఫాలో అవుతానే మీరు దీన్ని ఈ స్టేట్మెంట్ చేస్తారు. ఎన్ ఎంటిటీ హూస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కంప్లై విత్ ద Ind AS షల్ మేక్ ఎన్ ఎక్స్ప్లిసిట్ అండ్ అన్రిజర్వ్డ్ స్టేట్మెంట్ ఆఫ్ సచ్ కంప్లైన్స్ ఇన్ ద నోట్స్. ఎన్ ఎంటిటీ షల్ నాట్ డిస్క్రైబ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ కంప్లైయింగ్ విత్ ద Ind AS unless they comply with all the requirements of Ind AS. Unless you comply with all the requirements of Ind AS అంటే ఆ Ind AS లో చెప్పిన ప్రతి పాయింట్ ప్రతి దాన్ని మీరు కంప్లై అయితే తప్ప then you cannot say that you are complied with all the accounting standards. There may be disagreement between the company and its auditor on the applicability of the Ind AS or any particular requirements of any Ind AS, and accordingly auditor may qualify the audit report. Even in such a situation the financial statement shall be assumed to be Ind AS compliant. అంటే ఇప్పుడు నాకు ఒక ఎంటిటీ ఉంది, నేను అన్ని అకౌంటింగ్ స్టాండర్డ్స్ని Ind ASని నేను ఫాలో అవుతున్నాను నేను భావిస్తున్నాను. ఐ మేడ్ ఏ జెన్యూన్ ఎఫర్ట్ టు కంప్లై విత్ ఆల్ ద అకౌంటింగ్ స్టాండర్డ్స్. కానీ మా ఆడిటర్ వచ్చేసి ఏమంటున్నారంటే మీరు లీజ్ అకౌంటింగ్ కావచ్చు, ఎంప్లాయీ బెనిఫిట్స్ కావచ్చు, షేర్ బేస్డ్ పేమెంట్స్ కావచ్చు, మీరు ఒక ట్రీట్మెంట్ ఇచ్చారు, ఆ ట్రీట్మెంట్ మాకెందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది అని చెప్పి ద ఫైనాన్షియల్ ఆడిటర్ ఆర్ ఫైనాన్షియల్ స్టాట్యూటరీ ఆడిటర్ ఆర్ క్వాలిఫైయింగ్ దేర్ ఆడిట్. ఓకే, వాళ్ళ అలా ఆడిట్ రిపోర్ట్ని క్వాలిఫై చేస్తున్నారు. అంటే వాళ్ళ ఆడిట్ రిపోర్ట్లో క్లియర్గా చెప్తున్నారు దిస్ ఎంటిటీ ఈజ్ నాట్ ఇన్ కంప్లైన్స్ విత్ దిస్ అకౌంటింగ్ స్టాండర్డ్, దిస్ ఇస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఇట్ అని చెప్తున్నారు. అంటే అది అతని ఒపీనియన్ అయి ఉండొచ్చు, బట్ స్టిల్ ఐ కెన్ సే దట్ ఐఎమ్ కంప్లైంట్ విత్ Ind AS బికాస్ ఐ మేడ్ ఆల్ ద జెన్యూన్ ఎఫర్ట్స్, ఐ డిడ్ ఇట్. ఓకే, సో పాయింట్ ఏంటంటే జస్ట్ బికాజ్ ఆడిటర్ డిసగ్రీ అయినంత మాత్రాన్ని మీరు Ind AS ఫాలో అవుతలేరు అన్నట్టు కాదు. స్టిల్ యూ ఆర్ కంప్లైంట్ విత్ Ind AS. అది క్వాలిఫై చేశారంటే మేబీ మీరు యూ హ్యావ్ టు గివ్ జస్టిఫికేషన్ టు సమ్వన్ ఎల్స్, బట్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ద ఫేస్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ స్టిల్ యూ ఆర్ ఏ Ind AS complaint. Presentation of true and fair view also requires an entity to select and apply accounting policies in accordance with the Ind AS. Okay, so manaku Ind AS 8 వస్తుంది, నేను ప్రాబబ్లీ నెక్స్ట్ సెషన్ దానిపైన తీసుకుంటాను. అకౌంటింగ్ పాలసీస్, చేంజెస్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్ అండ్ ఎర్రర్స్. సో ఆ స్టాండర్డ్ అంటే ఇది ఎలా ప్రజెంట్ చేయాలి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఏమేమి ఐటమ్స్ రావాలి, ఎలా ప్రజెంట్ చేయాలి అనేది Ind AS 1 చెప్తుంది. కానీ అకౌంటింగ్ పాలసీస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దాన్ని ఎలా అప్లై చేయాలనేది Ind AS 8 చెప్తుంది. సో మీరు Ind AS 8లో చెప్పిన ప్రతి అకౌంటింగ్ పాలసీస్ని ఏ విధంగా అప్లై చేయాలో, ఏ విధంగా చూపించాలో అవన్నీ చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ చెప్పాను. సో ఐఎమ్ నాట్ స్పెసిఫిక్ అగైన్ టాకింగ్ ఆన్ ఇట్. Inappropriate accounting policies. An entity cannot rectify an inappropriate accounting policies either by disclosure of the accounting policies used or by notes or explanatory material. అంటే మీనింగ్ ఏంటంటే నేను ఒక అకౌంటింగ్ పాలసీ ఉంది అంటే నా ఇన్వెంటరీ వాల్యుయేషన్కి మనకు ఉన్నాయి కదా కాస్ట్ మోడల్స్ ఆర్ వెయిటెడ్ యావరేజ్ ఆర్ ఫీఫో మెథడ్స్. సో నేను ఒక అకౌంటింగ్ పాలసీ లేకపోతే పీపీ ఫిక్స్డ్ అసెట్కి సంబంధించి ఈ వాల్యూ వరకు నేను ఎక్స్పెన్స్ ఆఫ్ చేస్తాను, నా
నా అసెట్స్లో. లైక్ ఇఫ్ ఐమ్ పర్చేసింగ్ అన్ అసెట్ విచ్ ఇస్ ఆఫ్ ఏ లో వాల్యూ ఐటమ్, ఐ డోంట్ వాంట్ టు క్యాపిటలైజ్ ఇట్. సో నేను కొన్ని అకౌంటింగ్ పాలసీస్ నేను పెట్టుకోవచ్చు. సో నేను ఎప్పుడైతే ఒక అకౌంటింగ్ పాలసీస్ పెట్టుకుంటప్పుడు నేను ఒక ఇన్అప్రాప్రియేట్ అకౌంటింగ్ పాలసీ పెట్టుకుంటాను. ఎందుకంటే అసలు అలాంటి పాలసీ, అలాంటి మెథడ్, అలాంటి కన్వెన్షన్ అసలు అకౌంటింగ్ పాలసీ చెప్పట్నే లేదు. కాకపోతే నేను దాన్ని నోట్స్ టు అకౌంట్స్లో చెప్తున్నాను. ఏమని, కంపెనీ హ్యాస్ డిసైడెడ్ ఆర్ మేనేజ్మెంట్ హ్యాస్ డిసైడెడ్ టు అడాప్ట్ దిస్ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీ ఫర్ వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ ఆర్ వాల్యుయేషన్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ ఆర్ ట్రీట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అని చెప్పి. నా రెవెన్యూని నేను ఇష్టం వచ్చినట్టుగా నేను రికగ్నైజ్ చేసుకుంటున్నాను. మనకేం చెప్తున్నాడు రెవెన్యూ స్టాండర్డ్ ప్రకారం, ఇవి మీ మైల్ స్టోన్స్, ఈ మైల్ స్టోన్స్ ప్రకారము ఎప్పుడైతే మీరు దాన్ని మైల్ స్టోన్ని కంప్లీట్ చేస్తారో దానికి సంబంధించిన మీ మొత్తం కన్సిడరేషన్ని దానికి సంబంధించిన దాన్ని క్యాలిక్యులేట్ చేసి అంతవరకు మీరు రెవెన్యూ రికగ్నైజ్ చేసుకోవాలి, మిగతా మొత్తం అడ్వాన్స్గానో లేకపోతే ఇంకెక్కడనో పార్క్ చేసుకోవాలని చెప్పి చెప్తుంది. సో నేను దాన్ని నాకు నచ్చకుండా నేను ఇంకేదో ఒక అకౌంటింగ్ పాలసీస్ని ఫ్రేమ్ చేసుకొని కంపెనీ హాస్ డిసైడెడ్ టు రికగ్నైజ్ ద రెవెన్యూ ఆన్ ద ఫాలోయింగ్ బేసిస్ అని చెప్పి, అంటే నేను ఒక అకౌంటింగ్ పాలసీని తప్పుగా అప్లై చేసి దాన్ని నోట్స్లో క్లియర్గా చూపెట్టించుకొని నేను చేతులు దులిపించుకోలేను. ఓకే, మీరు ఎంత డిస్క్లోజ్ చేసినా, ఎంత నోట్స్లో రాసినా, ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్అప్రాప్రియేట్ అకౌంటింగ్ పాలసీ, ఇట్ ఈస్ అన్ ఇన్అప్రాప్రియేట్ అకౌంటింగ్ పాలసీ ఈ వెదర్ యూ డిస్క్లోజ్ ఇట్ ఆర్ నాట్. అంటే నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తప్పే. డిపార్చర్ ఫ్రమ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఇండ్ AS. డిపార్చర్ ఫ్రమ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఇండ్ AS వెదర్ పర్మిజబుల్. అంటే అకౌంటింగ్ పాలసీస్ మీరు చెప్తున్నారు కదా, చాలా అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయి, అన్ని అకౌంటింగ్ స్టాండర్డ్స్లో ఉన్న పాలసీస్ని మనం ఫాలో అవ్వాలి కదా అని చెప్పి. ఎస్, వీ నీడ్ టు ఫాలో ఇట్. వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఫాలో ఆర్ కంప్లై విత్ దట్ పర్టికులర్ అకౌంటింగ్ స్టాండర్డ్. కానీ ఒక్కోసారి అది పాసిబుల్ కాకపోతే, మా దగ్గర అంత ఇన్ఫర్మేషన్ లేకపోతే, లేకుంటే అది మాకు అప్లికబుల్ కాకపోతే, లేకుంటే అట్లాంటిది ఏదైనా మీరు ఎంత ట్రై చేసినా మీరు అలా ప్రజెంట్ చేయడం వల్ల మా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పిక్చరే డిస్టార్ట్ అయిపోతుంది. అంటే ఎస్, అకౌంటింగ్ స్టాండర్డ్లో ఒక పాలసీ చెప్పాడు, ఒక డిస్క్లోజర్ చెప్పాడు, ఒక ట్రీట్మెంట్ చెప్పాడు, కానీ ఆ ట్రీట్మెంట్ మాకున్న స్ట్రక్చర్ ప్రకారం, మాకున్న ఇండస్ట్రీ ప్రకారం, మా కాంపిటీటర్స్ చేస్తున్న దాని ప్రకారం మేము చూసుకుంటే, మేము అది ఫాలో అవుతే మా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని డిపిక్ట్ ఆర్ డిస్టార్ట్ చేసిన అయిన వాళ్ళం అవుతామని మీకు అనిపిస్తే, ఎస్, యూ కెన్ డీవియేట్ ఆర్ డిపార్ట్ ఫ్రమ్ ఫాలోయింగ్ ఇన్ అకౌంటింగ్ పాలసీ. కాకపోతే మరి దాన్ని ఎక్స్ట్రీమ్లీ రేర్ సర్కమ్స్టాన్సెస్లోనే చూపించుకోవాలి. ప్రతిదాన్ని నాకు నో ఇట్ ఈస్ వీఆర్ నాట్ ఫాలోయింగ్, వీఆర్ డిపార్టింగ్ ఫ్రమ్ దిస్ అని చెప్పి చిన్న నోట్స్ టు అకౌంట్స్లో ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైతే డిపార్ట్ చేస్తారో, మేనేజ్మెంట్ హ్యాస్ కంక్లూడెడ్ దాట్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రజెంట్ ఏ ట్రూ అండ్ ఫేర్ వ్యూ ఆఫ్ ద ఎంటిటీస్ ఫైనాన్షియల్ పొజిషన్, ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ అండ్ క్యాష్ ఫ్లోస్. ఓకే, సో వాళ్ళు ఏమంటారంటే, ఎస్, మేము ఈ అకౌంటింగ్ స్టాండర్డ్ని ఫాలో అవ్వలేకపోయాము, కాకపోయినా కానీ స్టిల్ అవర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ షోయింగ్ ఏ ట్రూ అండ్ ఫేర్ వ్యూ అని చెప్పి మీరు చెప్పగలగాలి, మేనేజ్మెంట్ చెప్పాలి. దట్ ఇట్ హాస్ కంప్లైడ్ విత్ ఆల్ ద అప్లికబుల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఎక్సెప్ట్ దట్ ఇట్ హాస్ డిపార్టెడ్ ఫ్రమ్ ఏ పర్టికులర్ రిక్వైర్మెంట్స్ టు ప్రజెంట్ ఏ ట్రూ అండ్ ఫేర్ వ్యూ. ఓకే, సో దీన్ని ఏమంటున్నాడు, మాకు మొత్తం ఉన్న స్టాండర్డ్లో అది ఒక్క స్టాండర్డ్ని మాకు ప్రాక్టికల్ సిచ్యువేషన్ వల్ల, ప్రాక్టికల్ రీజన్స్ వల్ల మేము దాన్ని ఫాలో అవ్వలేకపోయాము, అయినా కానీ మేము అన్ని కంప్లైంట్స్ని ఫాలో అయ్యాము, అదొక్కటే చేయలేమని చెప్పి క్లియర్గా చెప్పగలగాలి. The title of the Ind AS from which the entity has departed, the nature of the departure, including the treatment that the Ind AS would require. సో మీరు ఏ అకౌంటింగ్ స్టాండర్డ్ని మీరు డివియేట్ అయ్యారో, ఏ అకౌంటింగ్ స్టాండర్డ్ని మీరు ఫాలో అవ్వలేకపోయారో అది క్లియర్గా చెప్పగలగాలి. ఎందుకు కాలేకపోయారు అంటే, మీకు అయ్యుండుంటే మీకు ఏ ఇంపాక్ట్ పడి ఉండేది అంటే, మీరు అకౌంటింగ్ స్టాండర్డ్ నుంచి డివియేట్ అయ్యారంటే దాన్ని ఫాలో అవ్వలేరు. ఒక ఇంపైర్మెంట్ అనుకుందాం, దాన్ని ఫాలో అవ్వలేరు అంటే ఫాలో అయ్యుంటే ఏమి ఇంపాక్ట్ పడేది కూడా మీరు చూపించాలి. ద రీజన్స్ వై దట్ ద రిక్వైర్మెంట్ ట్రీట్మెంట్ వుడ్ బి సో మిస్లీడింగ్ ఇన్ ద circumstances that it would conflict with the objective of financial statement set out in the conceptual framework. అంటే జనరల్గా మీ ఆబ్జెక్టివ్ మిస్ అయితే తప్ప మీరు దాన్ని డీవియేట్ కాకూడదని చెప్పి స్టాండర్డ్ చెప్తుంది. అంటే మీ ఉద్దేశం ప్రకారం ఏం పిక్చర్ డిస్టార్ట్ అయి ఉండేది అంటే, మీరు ఏ ఆబ్జెక్టివ్ మిస్ అయ్యే వాళ్ళు ఈ అకౌంటింగ్ స్టాండర్డ్ని ఫాలో అవుతే అట్లా మన మేనేజ్మెంట్కి ఉంటే అది కూడా చెప్పాలి. జస్ట్ మేము అనుకుంటున్నాము అంటే కాదు, ఈ స్టాండర్డ్ మేము ఫాలో అయ్యి ఉండుంటే మా ఎంప్లాయీస్కి ఇలా మేము ఈ షేర్ బేస్డ్ పేమెంట్స్ ఇలా ట్రీట్మెంట్ ఇచ్చిండుంటే మాకు ఈ ఇంపాక్ట్ వచ్చి ఉండేది, ఈ రీజన్ వల్ల మా గ్రూప్ ఎంటిటీస్ ఇలా ఫాలో అవుతుంది, కాకపోతే మేము లోకలైజ్డ్ గ్యాప్లో మేము ఇది ఫాలో అవ్వడం వల్ల మాకు ఇది సెట్ అవ్వదు, లేకపోతే మా ఇండస్ట్రీకి ఇలా సెట్ అవ్వదు, మా కాంపిటీటర్స్ ఇలా ఫాలో అవ్వట్లేదు, ఇట్లా ఈ రీజన్స్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి మీరు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో. When an entity has departed from a requirement of Ind AS in a prior period and that the departure affects the amounts recognized in the financial statements for the current period, it shall disclose the same. ఓకే, సో దాన్ని కూడా ఏమంటున్నాడు, మీరు ఒక అకౌంటింగ్ స్టాండర్డ్ని లాస్ట్ ఇయర్లో మీరు డిపార్ట్ అయ్యారు అంటే దాన్ని కంప్లై కాలేదు అంటే, లాస్ట్ ఇయర్ కంప్లై కాకపోవడం వల్ల కరెంట్ ఇయర్ కూడా కంప్లై కాలేరు ఇంకా, అంటే ఒక ఇయర్ అయిపోయింది, నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోయారు. సో నెక్స్ట్ ఇయర్ మీరు నోట్స్ టు అకౌంట్స్లో కూడా క్లియర్గా చెప్పాలి,
వీఆర్ స్టిల్ నాట్ కంప్లైంట్ విత్ ఎ పర్టికులర్ అకౌంటింగ్ స్టాండర్డ్ అని చెప్పాలి. సో ఇంకా మనకు తెలిసినవి బేసిక్ అకౌంటింగ్ అజంప్షన్స్లో. సో గోయింగ్ కన్సర్న్ ఇక్కడ నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏముండదు. సో ఎప్పుడైనా ఒక కంపెనీ మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేసేటప్పుడు కంపెనీ యొక్క గోయింగ్ కన్సర్న్ అని చెప్పి అనుకుంటాము. కంపెనీ హ్యాజ్ ఏ ఫోర్సేబుల్ ఫ్యూచర్. అది కంపెనీని ఫ్యూచర్లో లిక్విడేట్ చేయాలనే కానీ చేయాల్సిన అవసరం కానీ చేయాల్సిన ఇంటెన్షన్ కానీ కంపెనీకి లేదు. ఇంకా 12 months కానీ ఎక్కువ, లేకపోతే లైక్ ఫోర్సియబుల్ ఫ్యూచర్ ఎప్పుడంటే అప్పుడు కంపెనీ ఇంకా సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంది, కంపెనీకి ఎలాంటి డేంజర్ లేదు, ఎగ్జిస్టెన్సీ క్రైసిస్ వచ్చేటంతా అనుకుంటుంది అనే ఉద్దేశంతోనే మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేస్తాం. అందుకే చాలా వరకు మనము బుక్ వాల్యూస్ని, హిస్టారికల్ బేసిస్ని, కాస్ట్ ఫార్ములాస్నే వాడతాం. మార్కెట్లో ఇప్పుడు ఇక్కడ ఫర్నిచర్ ఉంది, ఫర్నిచర్ మార్కెట్ రేట్ తోటి నేను బుక్ బ్యాలెన్స్ షీట్లో రాయట్లేదు కదా. ఐఎమ్ జస్ట్ ప్రెజెంటింగ్ మై ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ హోపింగ్ దట్ ఐ విల్ కంటిన్యూ ఇన్ ద ఫోర్సియబుల్ ఫ్యూచర్. ఐ నీదర్ హ్యావ్ ఎన్ ఇంటెన్షన్ ఆర్ నెసెసిటీ టు కర్టెల్ మేజర్లీ మై ఆపరేషన్స్ అనేది నా ఉద్దేశం ఉంటేనే నేను నా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని గోయింగ్ కన్సర్న్ బేసిస్లో చేయాలి. కానీ ఎప్పుడైతే గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ డౌట్ఫుల్లో ఉంటుందో మీరు ఒక లిక్విడిటీ ఆర్డర్ ప్రకారము లేదంటే మీ రియల్ వాల్యూ ప్రకారము మీరు దాన్ని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలి. దాన్ని కూడా మీరు మేనేజ్మెంట్ డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మా అసెస్మెంట్ ప్రకారము కంపెనీ గోయింగ్ కన్సర్న్ కాదు కాబట్టి మేము ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని అజంప్షన్స్ తోటి చేయట్లేదని చెప్పి కూడా చెప్పాలి. Financial statements prepared under Ind AS should be prepared on a going concern basis unless management enters either intends to liquidate the entity or cease trading or has no realistic alternative but to do so. అంటే కంపెనీ ఎంత ప్రయత్నించినా కంపెనీ ఇంకా బతికే ఛాన్స్ లేదు అనుకుంది, లేదంటే వాళ్ళకి నడిపించే ఇంటెన్షన్ లేదు, అట్లా ఇంకేదైనా అలాంటి రీజన్ వస్తే తప్ప జనరల్గా మనం గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ ప్రకారమే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేస్తాం. మేనేజ్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ టు అసెస్ ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రిపేరింగ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేసే టైంకే మీరు ఆ గోయింగ్ కన్సర్న్ అసెస్మెంట్ అని ఒకటి ఉంటుంది. అంటే కంపెనీకి సర్వైవల్ ఇష్యూ లేదు అని చెప్పి మేనేజ్మెంట్ రిప్రజెంటేషన్ ఇవ్వాల్సి వస్తుంది. అది రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఏ బేసిస్ పైన మీరు ఆ రిప్రజెంటేషన్ ఇస్తున్నారో కూడా వాళ్ళ ఆర్డర్కి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఈ గోయింగ్ కన్సర్న్ అసెస్మెంట్ని కూడా చేస్తారు. అంటే వాళ్ళ రేషియో అనాలిసిస్ని చూపించేసి వాళ్ళ ప్రొజెక్షన్స్ చూపించేసి మా కంపెనీ ఇంకా స్టేబుల్గానే ఉండబోతుంది అని చెప్పేసి ఆర్డర్కి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ద ఎంటిటీస్ అబిలిటీ టు కంటిన్యూ యాజ్ ఎ గోయింగ్ కన్సర్న్ అండ్ దిస్ అసెస్మెంట్ షుడ్ కవర్ ద ఎంటిటీస్ ప్రొస్పెక్ట్స్ ఫర్ ద అట్లీస్ట్ 12 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద రిపోర్టింగ్ పీరియడ్. అంటే అట్లీస్ట్ 12 months వరకు అయితే మా కంపెనీకి ఎలాంటి సర్వైవల్ క్రైసిస్ ఏం రావట్లేదని ఒక అసెస్మెంట్ మీరు చేయాల్సిన అవసరం వస్తుంది. The 12 months period for considering the entity's future is a minimum requirement. An entity cannot, for example, prepare its financial statements on a going concern basis if it intends to cease the operation 18 months from the end of the reporting period. ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ ఇది. ఇప్పుడు మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎప్పటికి ప్రిపేర్ చేస్తున్నాం? 31st March 2024కి ప్రిపేర్ చేస్తున్నాం. అంటే ఇక్కడ మేనేజ్మెంట్ ఒక అసెస్మెంట్ చేయాలి. ఏమని? కంపెనీ గోయింగ్ కన్సర్న్లోనే నడుస్తుంది, ఇంటెన్షన్ కానీ అవసరం కానీ ఏం లేదు, ఇది లిక్విడేట్ చేయాల్సింది అని చెప్పి. కానీ మంత్స్లో మనం ఏమంటున్నాము? అట్లీస్ట్ 12 months నడిస్తే సరిపోతుంది అని చెప్పి అంటున్నాం. అంటే అట్లీస్ట్ 12 months అంటే 31st March 2025 వరకు నడిస్తే సరిపోతుంది అంటున్నాం. అంటే దీని అర్థము సపోజ్ మేనేజ్మెంట్కి ఒక ఇంటెన్షన్ ఉంది. ఏమని? నేను 31st July 2025 వరకు బిజినెస్ని క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. మా జాయింట్ వెంచర్ అప్పటికి ఎండ్ అయిపోతుంది, మాకున్న ఒక లైసెన్స్ అప్పటికే కంప్లీట్ అయిపోతుంది, దాని తర్వాత కంపెనీ డిజాల్వ్ చేద్దామని చెప్పి మేనేజ్మెంట్కి ఆల్రెడీ ఇక్కడ తెలిసిపోయింది. 31st Marchకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేసేప్పటికీ అర్థమైపోయింది ఆ కంపెనీ ఇంకా 18 months కన్నా ఎక్కువ నడవదు. అంటే లైక్ ఎన్నో నెంబర్ కౌంట్ చేసుకోండి, అన్ని మంత్స్ కన్నా ఎక్కువ నడవదు అని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది. ఈ సందర్భంలో కూడా దే కెనాట్ సే దట్ ఓకే నో యూ ఆర్ సేయింగ్ 12 months, సో ఎనీవే వీ విల్ రన్ ఇట్ ఫర్ 12 months. అంటే 12 months అన్నారు కదా, 12 months నడుస్తుంది కదా, అంటే మేము 12 months తర్వాత మేము లిక్విడేట్ అవ్వాలనుకుంటున్నాం. అంటే అంత క్లియర్గా తెలుసు కదా నీకు లిక్విడేట్ అవ్వబోతున్నాం అని చెప్పేసి, నీకు అంత క్లియర్గా తెలుసు నువ్వు లిక్విడేట్ అవ్వబోతున్నావు అని చెప్పి అన్నప్పుడు యూ కెనాట్ ప్రిపేర్ ద స్టేట్మెంట్స్ ఆన్ ఏ గోయింగ్ కన్సర్న్ బేసిస్. అంటే ఒక సైడ్ ఏం చెప్తున్నావు? 18 months తర్వాత నేను ఎట్లా లిక్విడేట్ అవుతాను చెప్పి నీకు మనసులో తెలుసు. కానీ ఇక్కడ ఏమంటున్నాం? ఎట్లా 12 months కదా, 12 months నడుస్తుంది కాబట్టి మేము గోయింగ్ కన్సర్న్ బేసిస్ పైన కాకుండా నార్మల్ లిక్విడేషన్ బేసిస్ పైన కాకుండా గోయింగ్ కన్సర్న్ బేసిస్లో మీరు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేస్తారని చెప్పి మీరు చెప్పకూడదు. సో ఫాలోయింగ్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ గోయింగ్ కన్సర్న్. అంటే ఈ సందర్భాలలో కంపెనీ గోయింగ్ కన్సర్న్ డౌట్ఫుల్గా ఉంది అని చెప్పి చెప్పొచ్చు. నేనేం బై హార్ట్ చేయదలుచుకోలేదు, నేను చేయమని చెప్పి చెప్పట్లేదు. ఒక్కసారి మీరు దాన్ని చదువుకుంటా వెళ్ళండి. అంటే ఇలాంటి సందర్భాలలో కంపెనీ గోయింగ్ కన్సర్న్ డేంజర్లో ఉంది, నెగిటివ్ క్యాష్ ఫ్లోస్ వచ్చేస్తున్నాయి, కంపెనీ ప్రాఫిట్స్ పడిపోతున్నాయి,
వాళ్ళకి పెద్ద కేసు పడింది, లేదంటే వాళ్ళకు కాంపిటీషన్ ఎక్కువైపోయింది, వాళ్ళు సర్వైవ్ అవ్వలేకపోతున్నారు, డెట్ పెరిగిపోతుంది, డిఫాల్ట్స్ జరిగిపోయాయి, అట్లా ఒకసారి లిస్ట్ అంతా చదువుకోండి. పెద్ద పెద్ద మేనేజ్మెంట్లో టాప్ లెవెల్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళతోనే కంపెనీ నడుస్తుంది. అలాంటి కొన్ని సందర్భాల్లో యూ కెన్ సే గోయింగ్ కన్సర్న్ డౌట్ఫుల్గా ఉంది సార్, మీరు ఒకసారి మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి, మీరు ఎంతవరకు జెన్యున్గా ప్రూవ్ చేయగలుగుతారు మీ కంపెనీ గోయింగ్ కన్సర్న్ అని చెప్పి మనం ఆ క్వశ్చన్ని అడగొచ్చు. అక్రూవల్ బేసిస్ ఏం చెప్పాల్సిందేం కాదు, దట్ ఈస్ వెరీ నామినల్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ని కాకుండా మనం మిగతా అన్నిటిని అక్రూవల్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ ప్రకారమే చేస్తాం. క్యాష్ వచ్చినా రాకపోయినా రెవెన్యూగానే అక్రూవ్ చేస్తాం, ఇన్కమ్గానే అక్రూవ్ చేస్తాం, క్యాష్ పోయినా పోకపోయినా ఎక్స్పెండిచర్గానే చూపెడతాం. ఐ నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్. మెటీరియాలిటీ అండ్ అగ్రిగేషన్. సో అగ్రిగేషన్ అంటే అర్థం ఏంటి అంటే ఒక సిమిలర్ ఐటమ్స్ మొత్తాన్ని ఒక దగ్గర గ్రూప్ చేయాలి. సో దాన్ని మనము మెటీరియాలిటీని బేసిస్ చేసుకొని దేన్ని అగ్రిగేట్ చేయాలో వాటిని చేయాలి. అంటే ఒక పెద్ద ఐటమ్ని ఇంకొక దగ్గర అగ్రిగేట్ కూడా చేయలేము. ఎన్ ఎంటిటీ షెల్ ప్రెజెంట్ సెపరేట్లీ ఈచ్ మెటీరియల్ క్లాస్ ఆఫ్ సిమిలర్ ఐటమ్స్. ఎన్ ఎంటిటీ షెల్ ప్రెజెంట్ సెపరేట్లీ ఐటమ్స్ ఆఫ్ a dissimilar nature or function unless they are immaterial except when they are required by law. అంటే చిన్న ఐటమ్స్ అన్నిటిని ఒక దగ్గర క్లబ్ చేయొచ్చు, మేజర్ ఐటమ్స్ని సిమిలర్ క్లాసెస్ ఉన్న ఐటమ్స్ మొత్తాన్ని ఒక దగ్గర క్లబ్ చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఫైనాన్స్ కాస్ట్ అంటాం. అంటే ఫైనాన్స్ కాస్ట్ అంటే కంపెనీకి నడవడానికి వాళ్ళు డెట్ పే చేస్తారు, దానిపైన ఇంట్రెస్ట్ ఉంటుంది, బ్యాంక్ దగ్గర నుంచి లోన్స్ ఉంటాయి, వాటిపైన ఇంట్రెస్ట్ ఉంటుంది, అట్లా కొన్ని రకాల ఇంట్రెస్ట్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, రకరకాల ఇవన్నిటిని ఒక దగ్గర క్లబ్ చేసి మనం ఫైనాన్స్ కాస్ట్గా చూపించేసుకుంటాం. ఎంప్లాయీ బెనిఫిట్స్ అని చెప్పినప్పుడు ఎంప్లాయీకి రకరకాలుగా పే చేస్తాం, శాలరీలు, బోనస్లు, పర్క్విజిట్స్ కావచ్చు, ఈసాప్స్ కావచ్చు, ఇంకా వాళ్ళ ట్రావెల్ అలవెన్సెస్ కావచ్చు, రకరకాలుగా పే చేస్తాం కదా, అవన్నిటిని క్లబ్ చేసి మనము ఎంప్లాయీ బెనిఫిట్స్గా సపరేట్గా చూపించుకుంటాం. అంటే ఒక సిమిలర్ ఐటమ్స్ మొత్తాన్ని ఒక దగ్గర ఒక దగ్గర చూపించండి, చిన్న ఐటమ్స్ మొత్తాన్ని ఒక దగ్గర క్లబ్ చేయొచ్చు. అంటే డిసిమిలర్ ఉన్నా కానీ క్లబ్ చేయొచ్చు అన్లెస్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ బై ఎనీ అకౌంటింగ్ స్టాండర్డ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనకు ఫారెక్స్ ఉంది. సో ఫారెక్స్ మనం అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రకారం జనరల్గా దాన్ని సపరేట్గా చూపించుకుంటాం జనరల్గా. ఓకే, సో కాబట్టి అది ఒక అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రకారం సపరేట్గా ఫారెక్స్ ఎఫెక్ట్ని సపరేట్గా చూపించుకుంటున్నప్పుడు దాన్ని ఇంకెక్కడో వెళ్ళి క్లబ్ చేయకండి. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే అర్నింగ్ పర్ షేర్, మనకు ఒక స్టాండర్డ్ చెప్తుంది అర్నింగ్ పర్ షేర్ని, బేసిక్ అర్నింగ్ పర్ షేర్, డైల్యూటెడ్ అర్నింగ్ పర్ షేర్ను కరెంట్ ఇయర్కి, లాస్ట్ ఇయర్కి, కన్సాలిడేటెడ్ లెవెల్లో, స్టాండర్డ్ లెవెల్లో, స్టాండర్డ్ లోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లెవెల్లో చూపించమని చెప్తుంది. అది చిన్న అమౌంటే ఉంటుంది, అర్నింగ్ పర్ షేర్ అంటే 4 రూపాయలు 5 రూపాయలు ఇట్లా ఆ బేసిస్లో ఉంటుంది కదా, దాన్ని తీసుకెళ్ళి ఇంకెక్కడో క్లబ్ చేయకండి. అంటే unless it is required by any other standard or any other law, you can group dissimilar items also if the value is small. Entity shall not reduce the understandability of its financial statements by obscuring material information with immaterial information or by aggregating material items that have a different nature or functions. అంటే మీరు కావాల్సుకొని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని తప్పుదారి పట్టించడానికి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని ఏదో అన్ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్లో పెట్టకండి, దాని ఇంపార్టెన్స్ ప్రకారమే చెప్పండి అని చెప్పేసి. ఇప్పుడు మనకు ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్లో ల్యాండ్, బిల్డింగ్, ప్లాంట్ అండ్ మిషనరీ అట్లా రకరకాలవి వస్తాయి కదా, ఏదో ఒక చిన్న రాంగ్ క్లాసిఫికేషన్ జరిగినా కానీ అది పెద్ద తప్పు కాదు. ఎందుకు తప్పు కాదంటే అది గ్రూప్ లెవెల్లో ఏదో ఒక దగ్గర చూపించాల్సింది కదా ఇంకో దగ్గర చూపించినా కానీ అల్టిమేట్గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో మీకు ఒక లైన్ ఐటమ్గానే వచ్చేస్తుంది. సో దీనివల్ల డైరెక్ట్గా అంత మిస్రిప్రజెంటేషన్, మిస్ఇన్ఫర్మేషన్ ఎండ్ యూజర్స్కి ఏం వెళ్ళట్లేదు. అట్లా కాకుండా ఒక ఐటమ్ ఉంది, అది కరెంట్ నేచర్ అంటే నెక్స్ట్ 12 months ఆపరేటింగ్ సైకిల్లో వచ్చే ఐటమ్ని మనం కరెంట్ అండ్ నాన్ కరెంట్ అని అంటాము. అంటే మీ ఆపరేటింగ్ సైకిల్లో మీ ఫిక్స్డ్ అసెట్స్ మీ మెటీరియల్ కొన్నప్పటి నుంచి మీకు ఆ మెటీరియల్ నుంచి వచ్చే డబ్బులు వచ్చేంత వరకు ఆ మొత్తం ఆపరేటింగ్ సైకిల్ని, ఆ ఆపరేటింగ్ సైకిల్ వచ్చిన మొత్తాన్ని మనము కరెంట్ బేసిస్ అని అంటాము. సో ఒక కరెంట్ ఐటమ్ని నాన్ కరెంట్లో చూపించడము, నాన్ కరెంట్ని కరెంట్లో చూపించడము అది రాంగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అయిపోతుంది. అంటే ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనకు ట్రేడ్ పేబుల్స్ ఉంది, అంటే ట్రేడ్ పేబుల్స్ అంటే వాడు అడగంగా మనం డబ్బులు ఇచ్చేసేయాలి వాడికి, మేబీ ఒక 3 monthsలో, ఒక 6 monthsలో ఇచ్చేస్తాం. అంటే 12 months కన్నా ఎక్కువ మనం ఆ పేమెంట్ని పోస్ట్పోన్ చేయలేము. వీ కెనాట్ డిఫర్ ద పేమెంట్ బియాండ్ 12 months ఫ్రమ్ ద రిపోర్టింగ్ డేట్. సో దాన్ని కరెంట్ నేచర్గా చూపించాలి. దాన్ని తీసుకెళ్ళి నాన్ కరెంట్గా లాంగ్ టర్మ్ డెట్లో చూపించలేను. లాంగ్ టర్మ్ డెట్ని తీసుకొచ్చేసి షార్ట్ టర్మ్ డెట్లో చూపించాలి, అది రాంగ్ అయిపోతుంది. మీ రేషియో అనాలిసిస్ మారిపోతాయి, మీ డెట్ ఈక్విటీ రేషియోస్ కావచ్చు, కరెంట్ రేషియోస్ కావచ్చు, వర్కింగ్ క్యాపిటల్ రేషియోస్ కావచ్చు, ఇవన్నీ అనాలిసిస్కి రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. కాకపోతే ఇప్పుడు మనకు ఇందాక చెప్పినట్టుగా ప్లాంట్ అండ్ మిషనరీ, ల్యాండ్ అండ్ బిల్డింగ్ అలాంటి దానిలో ఒక్కదాని ఇంకో దానిలో చూపెట్టినప్పుడు అది తప్పైనప్పటికీ అది ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లెవెల్లో ఇంపాక్ట్ ఉండదని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు.
సో ఆఫ్ సెట్టింగ్ అని అంటాడు. ఆఫ్ సెట్టింగ్ అని అంటే ఏంటంటే ఒక ఐటమ్ పాజిటివ్లో ఉంది, ఇంకొక ఐటమ్ నెగిటివ్లో ఉంది, ఆ రెండింటిని ఆఫ్ సెట్ చేసి సింగిల్ ఐటమ్లో చూపించవచ్చు అంటే ఇది చూపించవచ్చు. కాకపోతే అది ఇన్ఫర్మేషన్ని అబ్స్క్యూర్ చేయకపోతే, అంటే ఇప్పుడు ఒక నాన్ కరెంట్ అని కరెంట్ అట్లా రెండింటిని క్లబ్ చేయలేము. అంటే ఒక నెగిటివ్లో ఉంది, ఒకటి పాజిటివ్లో ఉంది, కాబట్టి రెండింటిని మైనస్ చేసి అంటే అట్లా చేయలేము. అంటే దాని ఎసెన్స్ మారట్లేదు అనుకుంటే చేయొచ్చు. An entity shall not offset assets and liabilities or income or expenditure unless required or permitted by Ind AS. సో Ind AS లో ఎక్కడైనా అట్లా పర్మిట్ చేయిస్తుంది, ఎస్ మీరు ఆఫ్సెట్ చేయొచ్చు అని అనుకుంటే తప్ప మీరు దీన్ని జనరల్గా ఆఫ్సెట్ చేయకూడదు. An entity reports separately both assets and liabilities and income and expenses, measuring assets net of valuation allowances, for example obsolescence allowances or inventories and doubtful debts allowances on receivables is not offsetting. దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు మనకు ఒక సేల్ చేస్తాం, ఒక 1 lakh సేల్ చేస్తాం. సో ఈ 1 lakh సేల్ కాస్త మనకు అకౌంట్స్ రిసీవబుల్ ఆర్ ట్రేడ్ రిసీవబుల్ వెళ్ళి కూర్చుంటుంది. మనం ఏమనుకుంటున్నాము, ఈ 1 lakhలో ఒక 5% మనకు డబ్బులు రాకపోవచ్చు, కాబట్టి మనం ఒక 5,000ని డాట్ఫుల్ డెట్గా చూపించేసేసి నేను దీన్ని 95,000గా చూపించాలని అనుకుంటున్నాను ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో. అంటే అల్టిమేట్గా నేను ఏం చేస్తున్నాను, 1 lakh నాకు వచ్చే అమౌంట్ని ఒక ప్రొవిజన్ తోటి ఆఫ్సెట్ చేసి నెట్ ఇంపాక్ట్ చూపెడుతున్నాను. సో నెట్ ఇంపాక్ట్ చూపించడానికి మనం ఆఫ్సెట్ అంటామంటే దట్ ఈస్ నాట్ అబ్సల్యూట్లీ ఆఫ్సెట్. ఆఫ్సెట్ అంటే వీడికి నాకు డబ్బులు వచ్చే ఉంది, వీడికి నేను డబ్బులు వచ్చే ఉంది, రెండింటి అంటే ఒకటి ట్రేడ్ రిసీవబుల్ ఉంది, ఒక ట్రేడ్ పేయబుల్స్ ఉంది, రెండింటి నేను ఆఫ్సెట్ చేయొచ్చు అంటే అది చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆఫ్సెట్ అవుతుందా అంటే ఆఫ్సెట్ అవుతుంది, కానీ చేయొచ్చు అంటే చేయకూడదు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఆఫ్సెట్ అవుతుందంటే ఇక్కడ ఆఫ్సెట్ అవుతుంది, చేయొచ్చు అంటే చేయొచ్చు, ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఎ ఆఫ్సెట్, జస్ట్ ఐఎమ్ షోయింగ్ ద నెట్ అమౌంట్. అట్లాగే ఇప్పుడు అసెట్స్ విషయంలో కూడా మనము ఇది నా ఒరిజినల్ కాస్ట్, దీనిపైన ఎంత డెప్రిసియేషన్ పడింది, లేకపోతే దీనిపైన ఎంత ఇంపైర్మెంట్ పడింది, ఇంత నేను వాల్యూని తగ్గిస్తున్నాను, అట్లా మీరు అడ్జస్ట్ చేస్తున్నారు, లేకపోతే రివాల్యుయేషన్ ఎందుకు పెంచుతున్నాము అని అంటున్నారు. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఏ ఆఫ్సెట్, విచ్ మీన్స్ ఇట్ ఈస్ పర్మిసిబుల్. ఓకే, సో మీరు ఆ ఇన్వెంటరీ నుంచి కొంచెం ఏదైనా వాల్యూ తగ్గిపోతుంది, దాన్ని తగ్గిస్తున్నారు, నెట్ రియలైజబుల్ వాల్యూ కాస్ట్ ఆర్ ఎన్ఆర్వీ విచ్ ఎవర్ ఇస్ లోవర్ అంటున్నారు. సో దాన్ని కూడా ఆఫ్సెట్ చేయొచ్చు అంటే మీకు ఏఎస్ ప్రకారం మీరు అకౌంటింగ్ పాలసీస్ ఫాలో అయ్యి మీరు అలా చేయగలుగుతున్నారంటే చేయొచ్చు. ఫ్రీక్వెన్సీ ఆఫ్ రిపోర్టింగ్, మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ఎప్పుడెప్పుడు ఎంత ఫ్రీక్వెంట్గా మనం రిపోర్ట్ చేయాలంటే an entity shall present a complete set of financial statements including comparative information at least annually అంటే ఇయర్లీ ఒకసారైనా మీరు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని పబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంటుంది. when an entity changes the end of its reporting period and presents financial statements for a period longer or shorter than 1 year, the entity shall disclose in addition to the period covered by the financial statements that the reason for using a longer or shorter period and fact that the amounts presented in the financial statements are not comparable. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే గ్రూప్ లెవెల్లో వాళ్ళు క్యాలెండర్ ఇయర్ ఫాలో అవుతారు, మనం ఇక్కడ ఇండియా అనుకుందాం, మనము ఫైనాన్షియల్ ఇయర్ ఫాలో అవుతాం, మనం 31st మార్చ్ మన బుక్స్ క్లోజ్ అవుతాయి, వాళ్ళు 31st డిసెంబర్ అవుతాయి. అంటే కొన్నిసార్లు వాళ్ళు ఏమనుకుంటారంటే మా లోకల్ ఎంటిటీస్ కూడా మమ్మల్ని ఫాలో అవ్వడానికి మనని కాంప్రమైజ్ అవ్వమంటారు, అంటే మనం కూడా పీరియడ్ని ఫస్ట్ ఒకసారి 9 monthsకి ప్రిపేర్ చేయమంటారు. లేదంటే నేను ఎంటిటీని ఇప్పుడే స్టార్ట్ చేశాను అంటే ఇప్పుడు ఇది సెప్టెంబర్, సో సెప్టెంబర్ అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 months, నెక్స్ట్ ఇయర్ 3 months, అంటే 7 months పడుతుంది. సో 7 monthsకే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేస్తాను. అంటే ఒక్కొక్కసారి లాంగర్ పీరియడ్ కూడా నేను చేయొచ్చు, ఒకదానికి షార్టర్ పీరియడ్ కూడా చేయొచ్చు. సో అట్లా లాంగర్ పీరియడ్ షార్టర్ పీరియడ్కి మేము ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేసినప్పుడు నేను క్లియర్గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో చెప్పాలి నేను ఏ రీజన్ వల్ల నేను నా పీరియడ్ని 12 months కన్నా ఎక్కువ కానీ తక్కువ కానీ ఎంచుకున్నాను. ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్, నేను ఇక్కడ డిఫరెంట్ పీరియడ్ నేను ఫాలో అవుతున్నాను కాబట్టి మీరు నా లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ని ఈ పర్ఫార్మెన్స్ని కంపేర్ చేయకండి, దిస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ మెంట్ ఫర్ కంపారిజన్ అని చెప్పేసి నేను ఫేస్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్ చూపించాల్సిన అవసరం వస్తుంది. కంపారేటివ్ ఇన్ఫర్మేషన్లో ఇందాక చెప్పాను, మినిమం కంపారేటివ్ ఇన్ఫర్మేషన్ ఏమేమి ఉండాలంటే ఎన్ ఎంటిటీ షుడ్ ప్రజెంట్ కంపారేటివ్ ఇన్ఫర్మేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రిసీడింగ్ పీరియడ్ ఫర్ ఆల్ అమౌంట్స్ రిపోర్టెడ్ ఇన్ ద కరెంట్ పీరియడ్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎక్సెప్ట్ Ind AS పర్మిట్స్ ఆర్ రిక్వైర్డ్స్ అదర్వైజ్. అంటే ఎక్కడైతే అకౌంటింగ్ స్టాండర్డ్ వద్దని చెప్తుందో అక్కడ కాకుండా ప్రతి దగ్గర మీరు ఏదైనా ఒక అమౌంట్ ఇయర్ చెప్పారంటే దీని లాస్ట్ ఇయర్ ఏం ఇంపాక్ట్ ఉందో చెప్పగలగాలి. అంటే ఇప్పుడు ఈ ఇయర్ మేము ఈ డెప్రిసియేషన్ వాడుతున్నాము, ఈ ఇయర్ మేము ఈ డిస్కౌంట్ రేట్ వాడుతున్నాము, ఈ ఇయర్ మేము ఇన్ని షాప్స్ ఎక్సర్సైజ్ అయ్యాయి, లేకపోతే ఈ ఇయర్ మేము ఇంత బెనిఫిట్స్ ఇస్తున్నాము, ఏది మీరు నంబర్ వాడినా కానీ దాని సెంటెన్స్ కంటిన్యూషన్లో ద సేమ్ ఫర్ ద సేమ్ నేచర్ లాస్ట్ ఇయర్ దిస్ వాజ్ అవర్ ఎక్స్పెండిచర్. అంటే ప్రతిదీ మీరు నోట్స్లో చెప్పినా సరే, నోట్స్లో ఏదైనా ఒక
ఒక డిస్క్రిప్షన్లో చెప్పినా సరే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రిసీడింగ్ ఇయర్ దానికి ఏం ఇంపాక్ట్ ఉండే కూడా అక్కడే చెప్పాల్సిన అవసరం వస్తుంది. అంటే ఎట్లాగో P&Lలో బ్యాలెన్స్ షీట్లో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీస్లో ఎట్లాగో మీరు ఫైనాన్షియల్ నెంబర్స్తో పాటు పక్కకే కంపారిటివ్స్ కూడా చెప్తారు. కానీ ఎక్కడైతే మీరు చెప్తున్నారు ఇప్పుడు డిప్రిసియేషన్ ఫిక్స్డ్ అసెట్స్కి ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేస్తాం. ఓపెనింగ్ ఎంత, కొన్నది ఎంత, డిప్రిసియేషన్ ఎంత, WDV ఎంత అమ్మారు, క్లోజింగ్ సేమ్ దాని కిందనే ఇంకొకసారి లాస్ట్ ఇయర్ది కూడా చూపించాల్సిన అవసరం వస్తుంది. అంటే వాళ్ళకి కింద పక్క కనిపించేస్తుంది. ఇప్పుడు లీజుకి సంబంధించి మీరు ఎంత అమౌంటైజ్ చేశారు, కొత్తగా లీజెస్ ఎంత ఎంటర్ అయ్యారు, ఎంత ఏ రేట్ పెట్టారు అనేది ఇక్కడ ఒక టేబుల్ పెడితే దాని కిందనే ఇంకొక టేబుల్ పెట్టాల్సి వస్తుంది. అంటే ఎక్కడెక్కడైతే ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ చూపెడుతున్నారో, న్యూమరికల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూపెడుతున్నారో దాని కిందనే లేకపోతే దాని పక్కకే క్లియర్గా మీరు కంపారిటివ్స్ కూడా చూపాల్సిన అవసరం ఉంటుంది. కంపారిటివ్ ఇన్ఫర్మేషన్ ఫర్ నెరేటివ్ అండ్ డిస్క్రిప్షన్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇఫ్ ఇట్ ఈస్ రిలవెంట్ ఇన్ టు అండర్స్టాండ్ ద కరెంట్ పీరియడ్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో జనరల్గా ఎక్కడెక్కడైతే లాస్ట్ ఇయర్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చడం వల్ల ఎండ్ యూజర్స్కి యూజ్ అవుతుందని మనం అనుకుంటామో అక్కడక్కడ చూపించాల్సిన అవసరం వస్తుంది. ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, లీజ్కి సంబంధించి కరెంట్ ఇయర్లో చిన్న డిస్క్లోజర్ ఇచ్చినప్పుడు దాని కింద ఇంకొక టేబుల్ పెట్టేసేసి ఇది లాస్ట్ ఇయర్కి ఇలా జరిగిందని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఎన్ ఎంటిటీ షెల్ ప్రెజెంట్ ఎట్ మినిమం 2 బ్యాలెన్స్ షీట్స్. కరెంట్ ఇయర్ 2 బ్యాలెన్స్ షీట్స్ అంటే 2 సార్లు బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయము, ఒకటిసారి బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసి ఇంకొక కాలం యాడ్ చేసి లాస్ట్ ఇయర్ది కూడా చూపిస్తాము. 2 స్టేట్మెంట్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, 2 స్టేట్మెంట్స్ ఆఫ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్, 2 స్టేట్మెంట్స్ ఆఫ్ చేంజెస్ ఇన్ ది ఈక్విటీ అండ్ రిలవెంట్ నోట్స్. జనరల్గా రిలవెంట్ నోట్స్ కరెంట్ ఇయర్కి చూపెడతాము. కానీ ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఎండ్ యూజర్స్కి ఇంకా బెటర్ డిసిషన్ మేకింగ్ వస్తారు, బెటర్గా అండర్స్టాండబిలిటీ ఉంటుందని చెప్పి మీరు భావిస్తారు. అప్పుడు అక్కడ రిలేటెడ్ నోట్స్లో కూడా లాస్ట్ ఇయర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అడిషనల్ కంపారేటివ్ ఇన్ఫర్మేషన్. An entity may present comparative information in addition to the minimum comparative financial statements required by Ind AS as long as that information is presented in accordance with the Ind AS. సో మీరు ఎక్కడెక్కడ సందర్భంలో థర్డ్ బ్యాలెన్స్ షీట్ కూడా పెంచాల్సిన అవసరం వస్తుందో దాన్ని కూడా టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రకారమే ప్రిపేర్ చేయండి అని చెప్తున్నాడు. ఇంకో ఇక్కడ అదే చెప్తున్నాడు, an entity may present a third statement of profit and loss account. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా థర్డ్ది పెట్టచ్చు. ఏదైనా రీస్టేట్మెంట్ జరిగింది, ఆ ఫైనాన్షియల్స్ తోటి ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ కూడా మారుతుంది, ఓపెనింగ్ తోటి కరెంట్ ఇయర్ కంపారిటివ్ చేయాలనుకున్నప్పుడు అంటే కరెంట్ ఇయర్, లాస్ట్ ఇయర్, ఇంకోటి కంపారిటివ్ 3 వచ్చేస్తాయి. హవెవర్ ద ఎంటిటీ నాట్ రిక్వైర్డ్ టు ప్రజెంట్ ఏ థర్డ్ బ్యాలెన్స్ షీట్, ఏ థర్డ్ స్టేట్మెంట్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఆర్ థర్డ్ స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ. ఓకే, సో వాళ్ళు ఓన్లీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి సంబంధించిన నేచర్కి ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు ఓన్లీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి సంబంధించిన థర్డ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా చూపించవచ్చు. మీరు బ్యాలెన్స్ షీట్ని, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ని, ఇంకా చేంజెస్ ఆఫ్ ఈక్విటీని చూపించకుండా పర్లేదు. ఇట్స్ ఆల్ సిచ్యువేషన్, ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టెన్సెస్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. A retail chain acquired a competitor in March 2021 and accounted for the business combination under Ind AS 103 and a provisional basis on a provisional basis in its 31st March 2021 and annual financial statements. The business combination accounting was finalized in 2021 to 22 and the provisional fair values were updated. As a result, 2021 to 2021 comparatives were adjusted in the 2021-22 annual financial statements. Does the restatement requires an opening statement of financial position that is in additional financial statement? So దీన్ని కొంచెం నేను నంబర్ వైజ్గా చెప్తాను, యూ విల్ అండర్స్టాండ్ సమ్వేర్. వాడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎప్పుడు ప్రిపేర్ చేస్తున్నాడు ఇక్కడ రాస్తా. 1st April 2020 నుంచి 31st March 2021కి వీటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేస్తుంది. దిస్ ఇస్ అ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పీరియడ్. ఓకే, సో ఇందులో ఈ పీరియడ్కి సంబంధించి వీడు ఒక కంపెనీని కొనుక్కున్నాడు. సో బిజినెస్ అక్విజిషన్ జరిగింది Ind AS 103 ప్రకారం దాన్ని అకౌంటింగ్ చేయాలి. కానీ మీకు తెలిసిందో మనం చాలా వరకు ఫేర్ వాల్యుయేషన్ చేస్తాము, అది నెంబర్స్ అప్పటి వరకే ఫ్రీజ్ అవ్వవు. కాబట్టి మనం ఒక ప్రొవిజనల్ బేసిస్ పైన కొన్ని వాల్యుయేషన్ చేస్తాము, సబ్సిక్వెంట్లీ వెళ్ళేసిన తర్వాత దాన్ని నెంబర్స్ని ఫ్రీజ్ చేస్తాం. అంటే తర్వాత వెళ్ళిన తర్వాత కొన్ని నెంబర్స్ని అప్డేట్ చేయాల్సిన అవసరం వస్తుంది. అంటే 2021-22 మధ్యలో వాల్యూస్ని అప్డేట్ చేస్తాడు. ఓకే, సో నంబర్స్ ఏ నంబర్స్ని వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు? ఈజ్ అప్డేటింగ్ ద వాల్యూస్ యాజ్ ఆన్ 31st March 2021. అంటే ఇప్పుడు వాడు బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏమేమి చేస్తాడు? ఇప్పుడు ఈ 2022 పీరియడ్కి సంబంధించి ఇఫ్ ఇస్ ప్రిపేరింగ్ ఇస్ ఓన్ బ్యాలెన్స్ షీట్, 21-22 ఇది కరెంట్ ఇయర్ అవుతుంది, 2021 ప్రీవియస్ ఇయర్ అవుతుంది,
2019-20 థర్డ్ అవుతుంది. ఈ థర్డ్ది అవసరం అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఈ థర్డ్ది ఎందుకు అవసరం లేదంటే 1920లో జరిగిన ట్రాన్సాక్షన్ కోసం అప్డేట్ జరగట్లేదు. 2020-21 మధ్యలో జరిగిన దానికోసం ఎట్లాగో నీకు ఓపెనింగ్లోనే కనిపించేస్తుంది. బిజినెస్ వాల్యుయేషన్కి నీకు ఆ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఏమి ఎఫెక్ట్ పడదు. ఆ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఎప్పుడు ఎఫెక్ట్ పడుతుంది? ఆ ఇయర్లో ఏదో ఇన్వెంటరీ కావచ్చు, ఫిక్స్డ్ అసెట్స్ కావచ్చు, లీజింగ్ కావచ్చు, ఏదో రాంగ్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ జరిగింది, దానికోసం ఏమైనా రెట్రోస్పెక్టివ్ అడ్జస్ట్మెంట్ చేస్తారనుకున్నప్పుడు కరెంట్ ఇయర్ చూపించాలి, లాస్ట్ ఇయర్ చూపించాలి. లాస్ట్ ఇయర్కి ఓపెనింగ్ అంటే దానికన్నా ముందు ఇయర్ది చూపించాలి. కానీ బిజినెస్ అక్విజిషన్ మధ్యలో ఇయర్ మధ్యలోనే జరిగింది, అది ఓన్లీ వన్ టైం ఈవెంట్, అది ఓన్లీ ఆ స్పెసిఫిక్ డేట్కి సంబంధించిన వాల్యుయేషనే మారుతాయి కాబట్టి దానికి ఇంకొక కంపారిటివ్స్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇక్కడ ఎగ్జాంపుల్లో చెప్తున్నాడు. ఓకే, సో ఇది అలాంటి ఎగ్జామ్స్లో ఏం రావు, బట్ జస్ట్ అండర్స్టాండింగ్కి. చేంజెస్ ఇన్ అకౌంటింగ్ పాలసీస్, రిట్రోస్పెక్టివ్ ఆర్ రీస్టేట్మెంట్స్ ఆర్ రీక్లాసిఫికేషన్ అట్లా ఏమైనా జరిగినప్పుడు, ఇది ఆల్రెడీ చెప్పాను బట్ అగైన్ ఇట్స్ రిపీట్ అవుతుంది. యాజ్ ఎ మినిమమ్ 3 బ్యాలెన్స్ షీట్స్, 2 ఆఫ్ విచ్ అదర్ స్టేట్మెంట్స్ అండ్ రిలేటెడ్ నోట్స్. సో ఎప్పుడైనా మీకు అకౌంటింగ్ పాలసీస్ మారిన, రెట్రోస్పెక్టివ్ రీస్టేట్మెంట్ చేయాల్సిన అవసరం వచ్చినా 3 చేయాల్సిన అవసరం వస్తుంది. సో బ్యాలెన్స్ షీట్ కూడా మారుతుంది కాబట్టి. ఎన్ ఎంటిటీ ప్రెజెంట్స్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఎట్ ఎండ్ ఆఫ్ ద కరెంట్ ఇయర్, ఎండ్ ఆఫ్ ద ప్రిసీడింగ్ ఇయర్, బిగినింగ్ ఆఫ్ ద ప్రిసీడింగ్ ఇయర్. 3 బ్యాలెన్స్ షీట్స్ చూపిస్తాము. ఓకే, ఇది ఆల్రెడీ చెప్పాను. మీరు థర్డ్ బ్యాలెన్స్ షీట్ చూపించినప్పుడు దానికి రిలేటెడ్ నోట్స్ చూపించాల్సిన అవసరం లేదు. కన్సిస్టెన్సీ ఆఫ్ ప్రజెంటేషన్, ఇది మనం ముందు నుంచి లాస్ట్ ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా చదువుకున్న పాయింటే. అది మనము ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో మనం ఏవైతే ఒక విధంగా ప్రజెంట్ చేస్తున్నామో దాన్ని కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయండి. అంటే లాస్ట్ టైం మీరు ఎలా గ్రూపింగ్ చేస్తారు, ఎలా క్లాసిఫై చేస్తారు, ఎలా ఆఫ్సెట్ చేస్తారు, ఎలా అమౌంట్స్ని క్రోర్స్లో చూపించారా, ల్యాక్స్లో చూపించారా, ఎట్లా జీరోస్ని ఒమిట్ చేస్తారు, ప్రతిదీ టు ది ఎక్స్టెంట్, మ్యాక్సిమం ఎక్స్టెంట్ పాసిబుల్ దాన్ని సేమ్గానే కన్సిస్టెంట్గానే ఫాలో అవ్వడానికి చూపించండి. లాస్ట్ ఇయర్ ఎవరో ఆడిట్ చేస్తారు, ఇయర్ ఇంకోరు ఆడిట్ చేస్తున్నారు కాబట్టి వీడి స్టైల్ ఉంటుంది, వాడి స్టైల్ ఉంటుంది అని చెప్పి అనలేము. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూసేవాడికి ఎవరు ఆడిట్ చేస్తారు అనేది కాదు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వాడికి ఎంత బాగా యూస్ఫుల్ అవుతుంది, అర్థమవుతుంది అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. అండర్స్టాండబిలిటీ ఆఫ్ ద ఎండ్ యూజర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ హ్యావింగ్ యువర్ ఓన్ ఫార్మాట్. An entity shall retain the presentation and classification of items in the financial statements from one period to another period unless it is apparent from a significant change in the nature of the entity's operation or a review of its financial statements that another presentation or classification would be more appropriate having regarded to the criteria. Okay, so ila నేను ప్రజెంటేషన్ మార్స్తే తప్ప దీనికి కరెక్ట్ ఆబ్జెక్టివిటీ రాదు, కరెక్ట్ ఫేర్ అండ్ వ్యూ కనిపించదు, లాస్ట్ టైం వాళ్ళు గ్రాస్లీ నెగ్లిజెంట్గా చేశారు, అంత కరెక్ట్గా క్లాసిఫికేషన్ చేయలేదు, లేకుంటే అకౌంటింగ్ పాలసీస్ మారాయి, లేకుంటే ఆపరేషన్సే మారాయి అనుకుంటే తప్ప కన్సిస్టెంట్గా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి అని చెప్పి చెప్తున్నారు. ఎంటిటీ షాల్ డిస్ప్లే ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ప్రామినెంట్లీ. సో మీరు ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని చూసినప్పుడు ఆర్ మేబీ మీరు కూడా ప్రిపేర్ చేసినప్పుడు మినిమం ఈ రిక్వైర్మెంట్స్ అయితే ఉండాలి. ద నేమ్ ఆఫ్ ద రిపోర్టింగ్ ఎంటిటీ. సో మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేసి వాళ్ళ పేరు రాయకుండా అయితే మనం ప్రిపేర్ చేయలేం కదా. ఫుల్ పేరు, వాళ్ళ రిజిస్టర్డ్ పేరు ఎలా ఉంది, దాని వితిన్ బ్రాకెట్లో వాళ్ళ బ్రాండ్ పేరు ఎలా ఉంది, ఏ పీరియడ్కి, వాడి అడ్రస్ జనరల్గా టాప్లోనే క్లియర్గా రిజిస్టర్డ్ అడ్రస్ కూడా కనిపిస్తుంది. ద నేమ్ ఆఫ్ ద రిపోర్టింగ్ ఎంటిటీ ఆర్ అదర్ మీన్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అండ్ ఎనీ చేంజెస్ ఇన్ దట్ ఇన్ఫర్మేషన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రిసీడింగ్ రిపోర్టింగ్ పీరియడ్. అంటే లాస్ట్ ఇయర్లో వాళ్ళకి పేరు వేరే ఉంటే కానీ కరెంట్ ఇయర్లో పేరు కొంచెం మార్చుకున్నప్పుడు మీరు అరెస్ట్ వ్యాల్యూ ఈ కంపెనీ పేరు అని చెప్పి చెప్పడం వల్ల మనకి ఇంకా కంపారిటివ్స్కి ఈజీగా అయిపోతుంది. అంటే ఏ పేరు ఉందో ఆ పేరు అంత ఫేస్ ఫస్ట్ స్టార్టింగ్ లెటర్లోనే క్లియర్గా కనిపించాలి. వెదర్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఆఫ్ ఇండివిజువల్ ఎంటిటీ ఆర్ ఏ గ్రూప్ ఎంటిటీ. అంటే నువ్వు అది సింగిల్ స్టాండర్డ్ బేసిస్లో చేస్తున్నావు, కన్సాలిడేటెడ్ లెవెల్లో చేస్తున్నావు, గ్రూప్ లెవెల్లో చేస్తున్నావు అనేది క్లియర్గా మనకు ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ స్టార్టింగ్లోనే ఆ పేరు కిందనే కనిపించాలి, గ్రూప్ లెవెల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి ఆర్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి. ద డేట్ ఆఫ్ ఎండ్ ఆఫ్ రిపోర్టింగ్ డేట్ or periods covered by the financial statements or notes. So
ఏ పీరియడ్కి సంబంధించిందో అది కూడా క్లియర్గా చూపించాలి. ఒకటి పేరు కరెక్ట్గా చెప్పండి, అది స్టాండర్డ్లోన ఫైనాన్షియల్ గ్రూప్ లెవెల్లో జరుగుతుందో చెప్పండి, ఏ పీరియడ్కి సంబంధించిందో చెప్పండి. ప్రజెంటేషన్ కరెన్సీ, ఇది వెరీ ఇంపార్టెంట్. ఒక్కసారి మనం హై లెవెల్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేసినప్పుడు కొంచెం పెద్ద ఎంటిటీస్కి కొన్ని డాలర్స్లో, యూఎస్ వాళ్ళు కూడా దాన్ని అంటే పేరెంట్ ఎంటిటీ వాళ్ళు యూఎస్లో కన్సాలిడేట్ చేసినప్పుడు వాళ్ళు మనం ఇండియాలో ప్రిపేర్ చేసి మనం వాళ్ళకి ఇవ్వలేము, అది వాళ్ళకి యూస్ఫుల్ అవ్వదు. చూసే వాళ్ళకి కూడా నువ్వు ఇండియన్ రూపీస్లో చెప్తున్నావు, సింగపూర్ డాలర్స్లో చెప్తున్నావా, చైనాదా, లేకుంటే మియాన్మారా, ఇంకా ఏ కంట్రీకి, బంగ్లాదేశా, పాకిస్తానా, ఇండియానా తెలియదు కదా. సో క్లియర్గా మీరు కరెన్సీని అక్కడ క్లియర్గా అమౌంట్స్ ఇన్ అని చెప్పేసి యూఎస్ డాలర్స్, ఆస్ట్రేలియా డాలర్స్ అట్లా క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ద లెవెల్ ఆఫ్ రౌండింగ్ యూజ్డ్ ఇన్ ప్రజెంటింగ్ ద అమౌంట్స్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో మీరు రౌండ్ ఆఫ్ ఎలా చేస్తున్నారు అంటే మీరు థౌజండ్స్లో చేస్తున్నారా, ల్యాక్స్లో చేస్తున్నారా, క్రోర్స్లో చేస్తున్నారో ఇక్కడ క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉంది. ఓకే, సో జనరల్గా బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఎట్ మినిమం ద బ్యాలెన్స్ షీట్ షెల్ ఇంక్లూడ్ ద ఫాలోయింగ్ లైన్ ఐటమ్స్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నాను అంటే మేబీ అక్కడక్కడ ఇంటర్వ్యూస్లో కూడా అడుగుతారు, లేదంటే మీరు ఏదైనా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని చేసినప్పుడు జనరల్గా ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఏమేమి ఉంటాయని తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ నాన్ కరెంట్ అసెట్స్లో, ఫిక్స్డ్ అసెట్స్లో వచ్చేస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్, ప్రాపర్టీ, టాంజబుల్ ఫైనాన్షియల్ అసెట్స్. ఇన్వెస్ట్మెంట్స్ అకౌంటింగ్ యూజింగ్ ద ఈక్విటీ మెథడ్, అంటే మనము ఏదైనా అసోసియేట్ ఎంటిటీస్లో మనం ఏమైనా ఇన్వెస్ట్ చేసినప్పుడు అది ఇందులో కనిపిస్తుంది. బయోలాజికల్ అసెట్స్, ఇన్వెంటరీస్, ట్రేడ్ రిసీవబుల్స్. జస్ట్ ఒకసారి చూసుకుంటూ వెళ్ళడం అంతే, ఇట్స్ నాట్ ఇంపార్టెంట్, బట్ ప్రాక్టికల్గా అది యూజ్ అవుతుంది. క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్, టోటల్ అసెట్స్, ట్రేడ్ పేయబుల్స్, ప్రొవిజన్స్, ఫైనాన్షియల్ లయబిలిటీస్ అండ్ కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్ ఇండెక్స్ 112 ప్రకారము. డిఫర్ ట్యాక్స్ అసెట్స్, లయబిలిటీస్, నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్. మనం ఎప్పుడైతే కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తామో అక్కడ మనకు నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్కి సంబంధించిన వాళ్ళ ఈక్విటీ పోర్షన్, వాళ్ళకి సంబంధించిన ప్రీ అక్విజిషన్ ప్రాఫిట్స్, పోస్ట్ అక్విజిషన్ ప్రాఫిట్స్ చెప్తాను అవి రాబోయే సెషన్స్లో. అవి మనము ఈ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్లో చూపించాల్సిన అవసరం వస్తుంది. ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ రిజర్వ్స్ అట్రిబ్యూటబుల్ టు ఓనర్స్ అండ్ పేరెంట్స్. సో పేరెంట్స్ సంబంధించిన ఈక్విటీ ఎంత, వాళ్ళ ఓన్ ఈక్విటీ ఎంత, కన్సాలిడేట్ చేసినప్పుడు వాళ్ళ ఈక్విటీ ఎంత, ఇవన్నీ ఇక్కడ క్లియర్గా చూపించాల్సిన అవసరం వస్తుంది. ఇంకొకటి డిస్టింక్షన్ బిట్వీన్ కరెంట్ అండ్ నాన్ కరెంట్ మనకు చాలా ఇంపార్టెంట్. కరెంట్ అనేది ఇందాక చెప్పాను మన ఆపరేటింగ్ సైకిల్లో ఎంతైతే ఉంటుందో, ఆపరేటింగ్ సైకిల్లో మనం ఇన్వెంటరీని కొనుక్కున్నప్పటి నుంచి మనం దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ చేసి ఫినిష్ రోడ్స్కి వెళ్ళి సేల్ చేసేసి వాడు డబ్బులు ఇచ్చేసే వరకు ఈ సైకిల్ మొత్తం ఎంతైతే ఉంటుందో ఈ సైకిల్ మొత్తాన్ని మనం ఆపరేటింగ్ సైకిల్ అని అంటాము. జనరల్గా అయితే 12 months అంటాము. మీకు తెలుసుకుంటే బెటర్, తెలుసుకోలేకపోతే అంటే దెన్ యూ కెన్ మేక్ ఏ రిబూటబుల్ అజంప్షన్ ఆఫ్ 12 months. కానీ కొన్ని ఎంటిటీస్కి ఆపరేటింగ్ సైకిల్ 12 months ఉండాల్సిన అవసరం లేదు, అది 14 months ఉండొచ్చు, 15 months ఉండొచ్చు, 25 months ఉండొచ్చు. ఇప్పుడు ఒక షిప్ మేకింగ్ కంపెనీ అనుకుందాం, లేదంటే ఒక బిల్డర్ కన్స్ట్రక్షన్ కంపెనీ అనుకుందాం, వాళ్ళకు ఒక 12 monthsలోనే ఇల్లు కట్టడము, కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడము, డబ్బులు రావడం అవన్నీ ఏం జరగాయి కదా. వాళ్ళకి మేబీ 24 months పడవచ్చు, 36 months పడవచ్చు. సో వాళ్ళకి డిఫరెంట్ ఆపరేటింగ్ సైకిల్స్ ఉండొచ్చు. వాళ్ళు దాని ప్రకారం వాళ్ళ కరెంట్ నాన్ కరెంట్ క్లాసిఫికేషన్ చేస్తారు. జనరల్గా రిబూటబుల్ అజంప్షన్ 12 months పీరియడ్ని మనము పెట్టుకుంటాం. ఇంకొకటి ఏంటంటే కొన్ని కంపెనీస్ గ్రూప్ లెవెల్లో ఉన్నప్పుడు వాళ్ళకు కొన్ని ఆపరేషన్స్ కన్స్ట్రక్షన్ సంబంధించి ఉంటాయి, కొన్ని మైనింగ్ సంబంధించి ఉంటాయి, కొన్ని మేబీ రీటైల్ సంబంధించి ఉంటాయి. ఇప్పుడు రిలయన్స్ ఎగ్జాంపుల్ తీసుకోండి, వాళ్ళకి రకరకాలుగా ఉంటాయి. సో అట్లా మీకు డిఫరెంట్ ఆపరేషన్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క దానికి డిఫరెంట్ ఆపరేటింగ్ సైకిల్ ఉంటుంది. అంటే కొన్ని వాటికి 12 months ఆపరేటింగ్ సైకిల్ ఉండొచ్చు, కొన్ని వాటికి 24 months ఆపరేటింగ్ సైకిల్ ఉండొచ్చు. అలాంటి సందర్భాలలో మీరు సపరేట్ డిస్క్లోజర్ చూపించేసి సపరేట్గా మీరు దాన్ని కరెంట్ నాన్ కరెంట్ అని చూపించాల్సిన అవసరం వస్తుంది. అంటే వేరే సెక్షన్, ఈ బిజినెస్కి సంబంధించి ఇది, ఈ బిజినెస్కి సంబంధించి ఇది, ఎందుకంటే ఈ బిజినెస్కి ఈ సెగ్మెంట్కి సంబంధించి వేరే ఆపరేటింగ్ సైకిల్ ఉంది, ఈ సెగ్మెంట్కి సంబంధించి వేరే ఆపరేటింగ్ సైకిల్ ఉందని చెప్పి సపరేట్గా చూపించాల్సిన అవసరం ఉంటుంది. సో కరెంట్ ఇందాక చెప్పాను, బట్ anyway I'll read it one more time for better understanding. It expects to realize the asset or intends to sell or consume it in its normal operating cycle. Okay, రియలైజ్ అసెట్స్ అంటే వాళ్ళకి ఏవైతే ట్రేడ్ రిసీవబుల్స్ ఉన్నాయో వాళ్ళు 12 months లోపు దాన్ని రియలైజ్ చేయగలుగుతారు. ఆర్ ఇంటెన్స్ టు సెల్ అంటే వాళ్ళ దగ్గర ఉన్నది ఏదైనా 12 months కన్నా ఎక్కువ ఆపుకోలేరు, అమ్మేసే ప్రయత్నం చేస్తారు. ఆర్ కన్జ్యూమ్ అంటే వాళ్ళు దాన్ని వాడుకోవచ్చు, అంటే ఈధర్ వాడుకుంటారో లేకుంటే అమ్మేస్తారు. ఇట్ హోల్డ్స్ ద అసెట్స్ ప్రైమర్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్రేడింగ్, అది అమ్మే ప్రయత్నమే చేస్తున్నారు, అంతగాని బిజినెస్లో వాడుకునే ప్రయత్నం చేయట్లేదు. ఎగ్జాంపుల్ మనకు ఫర్నిచర్ ఉంది. సో ఫర్నిచర్ ఎందుకు కరెంట్ కాదు అంటే దిస్ ఇస్ నాట్ ఇంటెండెడ్ టు బి యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్రేడింగ్. ఇట్ ఎక్స్పెక్ట్స్ టు రియలైజ్ ద అసెట్ విత్ ఇన్ 12 months ఆఫ్టర్ ద రిపోర్టింగ్ పీరియడ్. అంటే
ఏఆర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, అంటే అకౌంట్స్ రిసీవబుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 12 months కానీ ఎక్కువ టైం ఏం పడుతుంది కదా రియలైజ్ కావడానికి, అంటే 12 months లోపు వాడు డబ్బులు తెచ్చుకోగలుగుతాడు. ద అసెట్ ఈస్ క్యాష్ ఆర్ క్యాష్ ఈక్వలెంట్ అన్లెస్ ద అసెట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ ఫ్రమ్ బీయింగ్ ఎక్స్చేంజ్డ్ ఆర్ యూజ్డ్ ఆర్ సెటిలింగ్ ఎ లయబిలిటీ ఫర్ అట్లీస్ట్ 12 months ఫ్రమ్ ద రిపోర్టింగ్ పీరియడ్. అంటే క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ కూడా కరెంట్లోనే వచ్చేస్తాయి, కానీ కొన్ని క్యాషెస్ ఎలా ఉంటాయంటే రిస్ట్రిక్టెడ్ మోడ్లో ఉంటాయి. అంటే మేబీ మీరు ఇంకేదో కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మన సెబీ రెగ్యులేషన్ ప్రకారం లేకుండా వాళ్ళ కంట్రీకి రెగ్యులేషన్స్ ఫేమా రెగ్యులేషన్స్ ఆర్ వాళ్ళకున్న ఇంకేం లా ఉంటుందో ఆ రెగ్యులేషన్ ప్రకారం దాన్ని మనం మనని పుల్ అవుట్ చేయలేము, తీసుకోలేము, అంటే దట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ ఫ్రమ్ యూజింగ్. ఏవైతే నేను ఒక కంట్రీలో ఇప్పుడు బంగ్లాదేశ్లో అనుకుందాం, అక్కడ కంపెనీలో కొన్ని కంపెనీస్లో నేను ఇన్వెస్ట్ చేశాను, కానీ అందులో ఒక 10 millions ఒక 8 millions నేను తీసుకోలేను, ఓన్లీ 2 millions మాత్రమే నాకు కావాల్సిన అప్పుడు తీసుకోవచ్చు, దానిపైన ఎలాంటి రెస్ట్రిక్షన్ లేదన్నప్పుడు ఆ 2 million మాత్రమే నాకు కరెంట్ పోర్షన్లో వచ్చేస్తుంది, ఈ 8 million నాన్ కరెంట్ పోర్షన్లో వచ్చేస్తుంది. ఆపరేటింగ్ సైకిల్ ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్పాల్సింది ఏం లేదు. ఇప్పుడు ఇవంతా ఇంటర్మీడియట్ లెవెల్ క్వశ్చన్స్. ఆపరేటింగ్ సైకిల్ కోసం కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. రా మెటీరియల్ హోల్డింగ్ పీరియడ్ 3 months, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ హోల్డింగ్ పీరియడ్ 1 month, ఫినిష్డ్ గుడ్స్ హోల్డింగ్ పీరియడ్ 5 months, అంటే మొత్తం ఎంత 4, 5, 9 months అవుతుంది. డెటారు 5 months, అంటే 14 కదా, 4, 9, 14 months అయింది. తర్వాత యు ఆర్ రిక్వైర్డ్ టు కంప్యూట్ ద ఆపరేటింగ్ సైకిల్. సో మనకి ఇక్కడ 14 months పడుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం 14. ఇంకేదైనా కరెంట్ లైబిలిటీ ఉంటే దాన్ని కూడా మనం మైనస్ చేసుకోవచ్చు. ఆ క్వశ్చన్స్ మనకి ఏం అవసరం లేదు, నాట్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్. మీకు ఐడియా ఉంటే చాలు ఒక ఆపరేటింగ్ సైకిల్ అంటే ఏంటి అనేది. కరెంట్ లైబిలిటీస్ కూడా ఇందాక కరెంట్ అసెట్స్ చదవం కదా, ఒకసారి కరెంట్ లైబిలిటీస్ కూడా చదవండి. ఇవన్నీ మీకు ఎప్పుడు యూజ్ అవుతాయంటే ఎప్పుడైతే ఏవి అడ్జస్టింగ్ ఈవెంట్స్, నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్స్ మీరు ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఏవి కరెంట్ పోర్షన్లో వస్తుంది, ఏది నాన్ కరెంట్ పోర్షన్లో వస్తుంది చెప్పడానికి ఈ చాప్టర్ యూజ్ అవుతుంది, అంటే ఈ సెక్షన్ యూజ్ అవుతుంది. ఎన్ ఎంటిటీ షెల్ క్లాసిఫై ఏ లైబిలిటీ యాజ్ ఎ కరెంట్, అంటే ఒక లైబిలిటీని కరెంట్ లైబిలిటీ అని మనం ఎప్పుడు అంటామంటే ఇట్ ఎక్స్పెక్ట్స్ టు సెటిల్ ద లైబిలిటీ ఇన్ ఇట్స్ నార్మల్ ఆపరేటింగ్ సైకిల్. ఇప్పుడు ఇందాక క్వశ్చన్లో మనం 14 months అన్నామా, అంటే ఏదైనా ఒక అప్పు తీసుకున్నావు, ఏ రకమైన అప్పు కావచ్చు, అది 14 months లోపు నువ్వు పే చేయాల్సిన అవసరం వచ్చేసిందంటే అది నీ కరెంట్ లైబిలిటీ అవుతుంది. ఇట్ హోల్డ్స్ ద లైబిలిటీ ప్రైమర్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్రేడింగ్. హోల్డ్స్ ద లైబిలిటీస్ అంటే అకౌంట్స్ పేయబుల్ కావచ్చు, ట్రేడ్ పేయబుల్ కావచ్చు, అవన్నీ ఆపరేటింగ్ సైకిల్లోనే అయిపోతాయి కదా, అవి కూడా కరెంట్ పోర్షన్లో వచ్చేస్తుంది. ద లైబిలిటీ ఈస్ డ్యూ టు బి సెటిల్డ్ విత్ ఇన్ 12 months ఆఫ్టర్ ద రిపోర్టింగ్ పీరియడ్. ఇది కూడా ఇంపార్టెంట్. ఇది ఇంకా ఇంపార్టెంట్, ఎందుకంటే ఏ లైబిలిటీ అయితే మీరు 12 months లోపు పే చేయాల్సిన అవసరం వస్తుందో, ఏ లైబిలిటీ అయితే మీరు 12 months కానీ ఎక్కువ పోస్ట్ పోన్ చెయ్యలేరో అది మొత్తం కరెంట్ లైబిలిటీగా వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇక్కడ కింద చెప్తాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఒక బ్యాంక్ దగ్గర నుంచి ఒక డెట్ తీసుకున్నాను. ఆ డెట్ నేను ఏం చెప్పానంటే ఒక 5 years తర్వాత నేను రీపే చేస్తానని చెప్పాను. అంటే ఏదేమైనా జరిగినా సరే నేను 5 years వరకు అయితే కట్టలేను ఆ డబ్బులు, అంటే కట్టాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఇంట్రెస్ట్ పోయేస్తే సరిపోతే అయిపోతుంది. లేకపోతే నెక్స్ట్ 12 months లోపు అయితే నేను పే చేయాల్సిన అవసరం లేదు. అంటే ఏ లైబిలిటీ అయితే నేను మినిమం 12 months పోస్ట్ పోన్ చేయగలుగుతానో అది మొత్తం నాన్ కరెంట్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, దీనిపైన ఎగ్జామ్లో క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేంటో. It does not have an unconditional right to defer the settlement of a liability for at least a 12 months period after the reporting period. అంటే ఏ ఐటమ్స్ నేను మినిమం 12 months కన్నా దాటి నేను పోస్ట్ పోన్ చేయలేను అవి మొత్తం నాకు కరెంట్ పోర్షన్లోకి వచ్చేస్తాయి. ఆల్ అదర్ మొత్తం నాన్ కరెంట్లోకి వెళ్ళిపోతాయి. ఇది కొంచెం ఇంపార్టెంట్ సెక్షన్లోకి తీసుకోండి. దీనిపైన కేసెస్ని రెడీ చేసి ఒక కేస్ స్టడీ బేస్డ్ క్వశ్చన్ మిమ్మల్ని అడగొచ్చు. ఎన్ ఎంటిటీ క్లాసిఫైస్ ఇట్స్ ఫైనాన్షియల్ లయబిలిటీస్ యాజ్ ఎ కరెంట్ వెన్ దే ఆర్ డ్యూ టు బి సెటిల్డ్ విత్ ఇన్ 12 months ఆఫ్టర్ ద రిపోర్టింగ్ పీరియడ్ ఈవెన్ ఇఫ్, అంటే ఇట్ ఈస్ స్టిల్ యువర్ కరెంట్ లయబిలిటీ, ద ఒరిజినల్ టర్మ్ వాజ్ ఫర్ ఎ పీరియడ్ లాంగర్ దెన్ 12 months. మీనింగ్ ఏంటంటే కొంచెం ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఒక డెట్ తీసుకున్నాం, ఒక డెట్ ఏంటంటే ఒక 10 yearsకి ఒక అప్పు తీసుకున్నాం. సో 10 years అప్పు తీసుకున్నప్పుడు మనం దీన్ని ఏమంటాము, 12 months కన్నా ఎక్కువ నేను పోస్ట్ పోన్ చేయొచ్చు, అంటే ఆబ్వియస్లీ 12 months లోపు కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఫస్ట్ 9 months వరకు దాన్ని నేను నాన్ కరెంట్ అని అంటున్నాను. కానీ లాస్ట్ ఇయర్కి వచ్చినప్పుడు 12 months లోపే కట్టాల్సిన అవసరం వస్తుంది కదా, ఏదో ఒక ఇయర్ లాస్ట్ ఇయర్కి వచ్చేస్తావు కదా, అప్పుడు దో ద ఒరిజినల్ టర్మ్ వాజ్ మోర్ దెన్ 12 months బట్ నౌ యు ఆర్ లయబుల్ టు పే విత్ ఇన్ 12 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద రిపోర్టింగ్ పీరియడ్, కాబట్టి దిస్ విల్ బికమ్
కరెంట్ లైబిలిటీస్. మళ్ళీ చెప్తాను, ఒరిజినల్ టర్మ్ మీకు అది 12 months కన్నా ఎక్కువ ఉండొచ్చేమో, ఒరిజినల్ క్లాసిఫికేషన్ అది నాన్ కరెంట్ లైబిలిటీ అయి ఉండొచ్చేమో, బట్ సబ్సిక్వెంట్లీ ఎప్పుడైతే ఆ పీరియడ్ ఎక్స్పైర్ అవ్వడానికి దగ్గరలో ఉన్నప్పుడు అది 12 months లోపు కట్టాల్సిన అవసరం వస్తుందో అప్పుడు మీకు అది కరెంట్ లైబిలిటీ సెక్షన్లోకి వచ్చేస్తుంది. ఎన్ అగ్రిమెంట్ టు రీఫైనాన్స్ ఆర్ రీషెడ్యూల్ పేమెంట్స్ ఆన్ ఏ లాంగ్ టర్మ్ బేసిస్ ఈజ్ కంప్లీటెడ్ ఆఫ్టర్ ద రిపోర్టింగ్ పీరియడ్ అండ్ బిఫోర్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ అప్రూవ్డ్ ఫర్ ఇష్యూ. అంటే ఇప్పుడు మనం రీఫైనాన్సింగ్ అగ్రిమెంట్ అని ఒకటి ఉంటుంది. సో రీఫైనాన్సింగ్ అగ్రిమెంట్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను ఈ 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకుందాం, 10 ఏళ్ళ డెట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఫస్ట్ 9 years నేను దాన్ని నాన్ కరెంట్ పోర్షన్లోనే చూపెడతాను. తర్వాత నేను 10th yearకి వచ్చినప్పుడు ఏం చేస్తానంటే, నేను అనుకుంటున్నాను మనసులో ఏమని, వీడి దగ్గర డబ్బులు ఇవ్వాలి కదా, నాకు అంత డబ్బులు లేవు, ఇంకేదో పార్టీ దొరికాడు, ఆ పార్టీ దగ్గర నుంచి నేను మళ్ళీ ఇంకొక పెద్ద ఇంకొక 5 years సంబంధించి ఇంకొక డెట్ రేజ్ చేస్తాను, ఆ అమౌంట్ని వీళ్ళకి ఇచ్చేస్తాను. అంటే నేను రీఫైనాన్సింగ్ అగ్రిమెంట్ చేయించేసుకుంటాను. అంటే నేను 12 months లోపు నాకు మళ్ళీ పే చేయాల్సిన అవసరం రాకుండా చూసుకుంటానని చెప్పి నేను అనుకుంటున్నాను. బట్ స్టిల్ ఆ 12 months లోపు ఈ వీడు నేను డబ్బులు అడిగే అవకాశం ఉంది కాబట్టి స్టిల్ దట్ విల్ ఫాల్ యాజ్ ఏ కరెంట్ లైబిలిటీ. If an entity expects and has the discretion to refinance or roll over an obligation for at least 12 months after the reporting period under an existing loan facility, it classifies the obligation as non-current even if it would otherwise be due within a shorter period. ఇదే ఎగ్జాంపుల్ నేను ఇంకొక విధంగా చెప్తాను. 10 years అని చెప్పి తీసుకున్నాను, ఫస్ట్ 9 years దాన్ని నేను నాన్ కరెంట్ లైబిలిటీగా చూపించాను, లాస్ట్ ఇయర్లో నేను దాన్ని కరెంట్ లైబిలిటీగా చూపించాలి. ఇంతవరకు అర్థమైంది కదా. అయితే నేను ఏమనుకుంటున్నానంటే, వీడితోనే అంటే ఓల్డ్ అగ్రిమెంట్తోనే నేను రీఫైనాన్స్ చేయాలనుకుంటున్నాను. అంటే ఏ ఎంటిటీ దగ్గర నుంచి ఏ అగ్రిమెంట్ ఏ లోన్ తీసుకుంటున్నానో అందులోనే ఒక ఫెసిలిటీ ఒక క్లాజ్ని యాడ్ చేసుకొని నేను దీన్ని ఇంకొక 5 yearsకి ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాను, 5 yearsకి రీఫైనాన్స్ చేయాలనుకున్నప్పుడు యూ కెన్ స్టిల్ షో ఇట్ యాజ్ ఏ నాన్ కరెంట్ లైబిలిటీ. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్కి ఈ ఎగ్జాంపుల్కి తేడా అయింది, నేను రీఫైనాన్స్ నేను ఇంకా వేరే పార్టీ దగ్గర నుంచి చేయాలనుకున్నప్పుడు దట్ విల్ బికమ్ ఏ కరెంట్ లైబిలిటీ. బట్ రీఫైనాన్స్ సేమ్ అగ్రిమెంట్ పైన సేమ్ పార్టీ దగ్గర నుంచి చేయాలనుకుంటున్నాను కాబట్టి మళ్ళీ నేను ఇచ్చి తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఇంతకుముందు కేసులో ఇంకెక్కడి నుంచో తీసుకొని ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది, ఇక్కడ నేను అలాంటి ఏం జరగట్లేదు కాబట్టి, జరగాల్సిన అవసరం లేదు కాబట్టి ఇట్ విల్ స్టిల్ బి షోయింగ్ యాజ్ ఏ నాన్ కరెంట్ లైబిలిటీ. కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఆ ఎగ్జాంపుల్స్ నేను వర్డింగ్స్లోనే చెప్పాను. ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ చూద్దాం. ఎలక్ట్రిసిటీ డిపాజిట్ ఉంది, మనం ఒక కంపెనీ ఇప్పుడు ఒక ప్లాంట్ పెట్టాం, ప్లాంట్కి సంబంధించి ఒక 50 లక్షలు పెట్టేసేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి పవర్ తెచ్చుకున్నాం. ఆర్డర్ 50 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ ఆర్ రీఫండబుల్ అమౌంట్. నేను ఎప్పటికైనా నేను బిజినెస్ని క్లోజ్ చేసినప్పుడు వాడు నాకు డబ్బులు ఇస్తాడు. సో ఇప్పుడు నేను దీన్ని కరెంట్లో చూపించాలా నాన్ కరెంట్లో చూపించాలా అనేది ఒక క్వశ్చన్. సో స్టాండర్డ్ ఏమంటుందంటే, జనరల్గా నువ్వు ఎప్పుడు అడిగితే వాడు డబ్బులు ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఇవాళ బిజినెస్ క్లోజ్ చేస్తే వాడు డబ్బులు ఇస్తారు. ఇవ్వాలంటే లైక్ 2-3 months ప్రొసీజర్ ఫాలో చేసుకొని ఇచ్చేస్తారు. అంటే 12 months లోపు నేను డబ్బులు తెచ్చుకోవచ్చు. కానీ హూ ఈజ్ ది ఇంట్రెస్టెడ్ ఇన్ దట్? ఎవరికి బిజినెస్ని క్లోజ్ చేసుకొని ఆ ఎలక్ట్రిసిటీ రీఫండ్ అమౌంట్ని తీసుకోవాలని ఎవరికి ఉంటుంది? జనరల్ బిజినెస్ అండర్స్టాండింగ్ ప్రకారం ఎవరికి ఆ ఇంటెన్షన్ అయితే ఉండదు, బిజినెస్ రన్ చేయాలని అనుకుంటారు కాబట్టి యూ కెన్ స్టిల్ షో ఇట్ యాజ్ ఏ నాన్ కరెంట్ లైబిలిటీ. టెండర్ డిపాజిట్, ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ అంటే మనం ఒక టెండర్ చేసినప్పుడు మనము వానికి ఒక 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు డిపెండింగ్ అపాన్ ద కాంట్రాక్ట్ మనము టెండర్ మనీగా ఇచ్చేస్తాం. అంటే ఆ టెండర్ వచ్చేసింది అంటే నాకు ఆ డబ్బులు రిటర్న్ ఇచ్చేసి, లేకపోతే రాకపోయినా నాకు డబ్బులు ఇచ్చేసి, ఇట్లా కంచి 12 months లోపే ఆ ట్రాన్సాక్షన్ అయిపోతుంది. కాబట్టి ఇది కరెంట్ సెక్షన్లోకి వస్తుంది, అంటే కరెంట్ అసెట్ సెక్షన్లోకి వస్తుంది. జిఎస్టీ డిపాజిట్ పేడ్ అండర్ డిస్ప్యూట్, జిఎస్టీ పేమెంట్ అండర్ డిస్ప్యూట్. ఓకే, సో జిఎస్టీ డిపాజిట్ పేడ్ అండర్ డిస్ప్యూట్ అంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి కదా మనకు జిఎస్టీలో, మీరు ఇక్కడ అప్పీల్కి వెళ్ళాలంటే ఈ 25% కట్టాలి, 50% కట్టాలని చెప్పి మనం అది కట్టేసేసి డిస్ప్యూట్కి వెళ్ళాం. అంటే అది డిస్ప్యూట్ ఎస్ఆర్నో మనకి ఇయర్లో పడుతుందా? కరెంట్లోనే పడుతుంది కదా, కాబట్టి అది కూడా కరెంట్ సెక్షన్లోకి చేస్తుంది. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. సో ఇంకొకటి బ్యాలెన్స్ షీట్లో ఇంకేమేమి ఐటమ్స్ చూపించాలో ఇక్కడ చెప్తాడు. లాస్ట్ 5 minutes విల్ కంప్లీటెడ్. సో ఈచ్ క్లాస్ ఆఫ్ షేర్ క్యాపిటల్, సో మీకు బ్యాలెన్స్ షీట్లో ఈ ఈక్విటీ షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, అందులో క్లాసెస్ గ్రేడ్స్ ఉంటాయి కదా, అవన్నీ సపరేట్గా చూపించాలి. పార్ట్లీ పేడప్, ఫుల్లీ పేడప్,
ఇవన్నీ లేకపోతే షేర్ అప్లికేషన్ పెండింగ్ అలాట్మెంట్ అవన్నీ సపరేట్గా చూపించాల్సిన అవసరం వస్తుంది. ఒక రీకన్సిలేషన్ చూపించాలి, అంటే లాస్ట్ ఇయర్ ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ ఉండేదని కొత్తగా ఎన్ని ఇష్యూ చేస్తాము, ఎన్ని బైబ్యాక్ చేస్తాము, ఎన్ని స్ప్లిట్ చేస్తాము, ఎన్ని కన్సాలిడేట్ చేస్తాము, ఇవన్నిటిని ఒక రీకన్సిలేషన్ చూపించాల్సిన అవసరం వస్తుంది. ఏమైనా రైట్స్ ప్రిఫరెన్సెస్ అలాంటివి ఉంటే అవి కూడా సపరేట్గా చూపించేసేస్తాము. ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వచ్చినప్పుడు చూద్దాం ఏమేమి ఉంటుందో. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అదర్ కాంప్రహెన్సివ్ సెక్షన్ మొత్తం కలిపి టోటల్ కాంప్రహెన్సివ్ సెక్షన్ వచ్చేసేస్తుంది. మనం ప్రాఫిట్ చూపించినప్పుడు ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్ చూపెట్టినప్పుడు నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్కి సపరేట్గా, ఓనర్స్కి సపరేట్గా చూపించాలి. కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చేసినప్పుడు మనకి ఈ సెక్షన్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే మొత్తం ప్రాఫిట్లో ఎంతవరకు పేరెంట్ తీసుకుంటుంది, ఎంతవరకు పేరెంట్కి సంబంధించిన ఎంత, నాన్ కంట్రోలింగ్ ఎంత సంబంధించినది. కాంప్రహెన్సివ్ ఇన్కమ్ కూడా అలాగే చూపించాలి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా అంతే చూపించాలి. ఇంకొకసారి చూడండి, P&Lలోకి వచ్చినప్పుడు మనం రెవెన్యూ సపరేట్గా చూపించేస్తాము. ఫైనాన్స్ కాస్ట్ని, ఇంపైర్మెంట్ని, అసోసియేట్ నుంచి వస్తే దాని నుంచి ఎంత ప్రాఫిట్స్ వచ్చాయి, సో మోస్ట్లీ ఐ కవర్డ్ ఎవ్రీథింగ్. జస్ట్ నేను ఓవరాల్గా చెప్పాను కొన్ని. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను, యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లెట్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్. మనం వీఆర్ కమింగ్ విత్ మోర్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్ రిలేటెడ్ టాపిక్స్. మీకు ఏమైనా ఇంకా స్టాండర్డ్స్ పైన ఏమైనా స్పెసిఫిక్ స్టాండర్డ్స్, స్పెసిఫిక్ టాపిక్స్ పైన మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ లెట్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్. Come back with that video. Thanks for watching. Have a nice day.